భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇక్కడ ప్రవేశ శృతుల యొక్క చర్చ చూస్తున్నాం. ప్రవేశ శృతుల యొక్క తాత్పర్యం తత్సృష్ట్వా తదేవానుప్రావిశద్ అన్నప్పుడు ప్రవేశ శృతుల యొక్క తాత్పర్యం. ఆ చర్చలోనే ఆత్మయందు శ్రోతృత్వాది గుణాలు శ్రోతృత్వాది గుణాల నిరాకరణ చెప్పడం ఏదైతే ఉందో ఇవి ఆత్మస్వభావం, ఆత్మ యొక్క స్వభావం. శ్రోతృత్వ మంతృత్వ ఇత్యాదులు ఆత్మ యొక్క స్వభావం కాబట్టి నిత్యము. ఇవి ధర్మి సంబంధం కాదు. ఇక్కడ శ్రోతృత్వం అంటున్నప్పుడు శ్రవణ కర్తృత్వం ఆ విధంగా కాకుండా దర్శన కర్తృత్వం దర్శనాన్ని క్రియగా తీసుకున్నప్పుడు క్రియ అయితే దానికి కారకాలు ఉండాలి. కారకాలంటే ఇవన్నీ కూడా కర్త కర్మాకరణ అంటే ఎవడో ఒకడు చూసేవాడు ఉండాలి. చూసేవాడు ఉంటే చూడడం అనే క్రియ జరుగుతుంది. చూడడం అనేది క్రియగా తీసుకున్నప్పుడు ఆ క్రియ యొక్క కర్తలో కర్తృత్వం అనే ధర్మం రావాలి. ఆ విధంగా ఒక కర్త ఉండాలి. అదే విధంగా చూడబడే విషయము వస్తువు ఉండాలి. ఆ విషయంలో కర్మత్వం రావాలి. ఆ విధంగా కర్తృత్వం కర్మత్వం, కర్మ కాదు కర్మకర్త కాదు అని ఆ విధంగా కారకాల్లో భేదము. రైట్. ఆ కారకాల ద్వారా క్రియ ఇవన్నీ కూడా ఈ భేదంలోనే సిద్ధమవుతాయి. క్రియాకారక ఫల విభాగాలు. అందుకని క్రియాకారక ఫల విభాగం దీన్ని సంసారం అని చెప్పుకుంటున్నాం. సంసారం అంటే క్రియాకారక ఫల విభాగం. కర్త కర్మ కరణ అనే కారకాలు, వాటి ద్వారా నిరంతరంగా సాధనలు. ఈ సాధనల ద్వారా సాధనలు అన్ని కూడా ఈ విధంగా కర్మ జ్ఞానం ఇవన్నీ కూడా సాధనలు అవుతున్నాయి. చింతనం, కాయక మానస వాచక కర్మలు, వాటి ద్వారా పొందే ఫలాలు, ఆ ఫలాలను పొందేటువంటి భోక్త కర్త ఇవంతా కూడా క్రియాకారక ఫల విభాగం అన్నప్పుడు ఇదంతా వస్తూ ఉంది. ఇదే సంసారం. రైట్. సో ఈ సంసారం ద్వైతంలోని క్రియల కంటే కారకాలు వేరు, కారకాల కంటే ఫలాలు వేరు అని ఈ విధంగా అన్ని భేదం ఉంటూనే ఈ వ్యవస్థ జరుగుతూ ఉంది. రైట్. అంత భిన్నంగా ఆత్మస్వరూపము, ఈ విధంగా ఆత్మస్వరూపంలో జ్ఞానం అని చెప్తున్నప్పుడు అది స్వరూపమే కానీ ఈ విధంగా ఉత్పత్తి నాశాలు కలిగింది కాదు అని ప్రతిపాదించడం ప్రధాన విషయం. ఆ విషయం చూస్తున్నాం. రైట్. సో ముందు ఇక్కడ పూర్వపక్షి ఈ ఈ ఈ ప్రకరణం జీవ బ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదించడం లేదు అని చెప్పడం. మొదట మనం ఏం చూసాము, ఈ సృష్టిలో ప్రవేశించడం ఎంత అనుపపన్నంగా ఉంది. రైట్. సృష్టిలో పరమాత్మ ప్రవేశించడం ఏంటి? సో ఓ పరిచ్ఛిన్న వస్తువు కాకుండా అపరిచ్ఛిన్న తత్వం అయి ఉండి ప్రవేశించడం ఏంటి అని, పరిచ్ఛిన్న వస్తువులాగా ప్రవేశించడం ఏంటి అని అక్కడి నుంచి మొదలైంది చర్చ. ఆ తర్వాత ఇదంతా కూడా కేవలము ఏకత్వాన్ని బోధించడానికి మాత్రమే ఉద్దేశించినటువంటిది అని సిద్ధాంతం. రైట్. ఈ సృష్టి కథనం కానీ, సృష్టిలో ప్రవేశ కథనం కానీ ఇవన్నీ కూడా జీవబ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదించడానికి. అక్కడ పూర్వపక్షం ఏమొస్తా ఉంది, ఈ సామాన్యంగా ద్వైత సిద్ధాంతాలలో ఈ విధంగా జీవబ్రహ్మ, జీవ ఈశ్వర బ్రహ్మ, జీవ ఈశ్వర పరమాత్మ అని భేదాన్ని తీసుకొస్తూ, జీవుడు ఈశ్వరుడు భిన్నమని, ఇక జీవేశ్వరులకు అతీతంగా పరమాత్మ ఒకడు ఉంటే పరమాత్మ కూడా భిన్నమని భేదాభేదవాదంలో. ఆ విధంగా జీవ ఈశ్వర పరమాత్మ ఈ మూడు ఆత్మలు వేరు అని అక్కడ పూర్వపక్షం. ఆ పూర్వపక్షాన్ని నిరాకరించడానికి ముందు పూర్వపక్షాన్ని పరీక్షించడానికి ఈ జీవుణ్ణి ఎలా తెలుసుకుంటాం? ప్రత్యక్షంగా తెలుసుకుంటామా లేదా అనుమానంగా తెలుసుకుంటాం? ప్రత్యక్షంగా కుదరదు. ప్రత్యక్షంగా తెలుసుకుంటామని చెప్పినా శృతికి విరోధం అవుతుంది. సరే, అనుమానం ద్వారా తెలుసుకుంటామని చెప్పినా కూడా శృతికి విరోధం అవుతుంది. ఆ అంశాలు చూసాం. సో ప్రత్యక్షంగా కానీ అనుమాన ప్రమాణం ద్వారా కానీ ఆత్మను తెలుసుకోలేము అని. రైట్. నా ప్రత్యక్షేణ నాపి అనుమానేన జ్ఞాయతే చేత, ఆ విధంగా తెలుసుకోలేకపోతే సమ ఆత్మా ఇది విద్యాత్ అని ఈ విధంగా శృతి ఎలా చెప్తాం? సమ ఆత్మా ఇది విద్యాత్ ఇది కథం వా శ్రోతామంతా ఇత్యాది. శ్రోతామంతా అని ఆత్మను ప్రతిపాదిస్తా ఉంది. శ్రోతామంతగా నువ్వు తెలుసుకోవాలా లేదా? ఆత్మశ్రోత అంటున్నప్పుడు శ్రోతృత్వ ధర్మ విశిష్ట ఆత్మ అని తెలుస్తా ఉంది కదా. నైయాయికులు ఈ విధంగానే శ్రోత అంటున్నప్పుడు శ్రోతృత్వ ధర్మము కలిగినటువంటిది శ్రవణకర్త అని చెప్తారు అక్కడ. ఆ విధంగానే వాళ్ళు ఆత్మస్వరూపాన్ని ప్రతిపాదిస్తారు. రైట్. అయితే శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ అశ్రోతృత్వాది చ ప్రసిద్ధం ఆత్మనః.
ఆత్మ శ్రోతృత్వాది ధర్మవాన్ అని కూడా శృతి చెప్తా ఉంది. శ్రోతృత్వాది ధర్మాలు, ధర్మవాన్ అంటున్నప్పుడు శ్రోతృత్వాది ధర్మాలు ఈ విధంగా ధర్మధర్మీ భావంగా కాదు, ధర్మధర్మి రూపంగా కాకుండా శ్రోత నిత్య 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 స్వరూపము, ఆత్మ యొక్క స్వరూపమే శ్రోత అని చెప్తున్నప్పుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్తున్నాం కానీ ఆత్మలో ఉండే ఒక ధర్మాన్ని కాదు అని. అదే విధంగా అశ్రోతృత్వాదిచ, శ్రోతృత్వం ఇవన్నీ కూడా శృతి స్పష్టంగా చెప్తా ఉంది ఆత్మ ఈ విధంగా అని. దీంట్లో తెలుసుకోలేకపోవడానికి విషయం ఏముంది ఇక్కడ అంటే, ప్రత్యక్షం ద్వారా అనుమానం ద్వారా కాకుండా ఎలా తెలుసుకుంటావు అంటున్నప్పుడు శృతి ప్రతిపాదిస్తా ఉంది. రైట్, శ్రోతామంతా అని శృతి ప్రతిపాదించి దాన్ని ఎలా తెలుసుకుంటున్నావు? శబ్ద జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆత్మ శ్రోత అని తెలుసుకుంటున్నాము, ఆత్మ మంత అని తెలుసుకుంటున్నాము, ఆత్మను అశ్రోత నశ్రోత అమంత అని కూడా చెప్తున్నాం. సో ఆ విధంగా తెలుసుకుంటున్నాం. ఇందులో విషమమేమి, వైషమ్యం, విషమం అంటే విషమస్య భావ వైషమ్యం, భేదం, విరుద్ధం, విరోధం ఏమీ లేదు అని. రైట్, సో ఇక్కడ ఈ చర్చ చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నైయాయికులు ఆత్మ జీవాత్మ పరమాత్మ అని రెండు రకాలుగా విభాగం చేస్తారు. జీవాత్మ పరమాత్మ అని రెండు రకాలుగా విభాగం చేసి జీవాత్మ యందు పరమాత్మ యందు రెండింటి యందు కూడా జ్ఞానము అనే ధర్మాన్ని ప్రతిపాదిస్తారు. జ్ఞానం అనే జ్ఞానాన్ని గుణంగా స్వీకరించి ఆత్మను ద్రవ్యంగా స్వీకరించి ఈ ద్రవ్యంలో జ్ఞానం అనే గుణం ఉంటుంది. అదేవిధంగా ఇచ్ఛ అనే గుణం ఉంటుంది. ఈశ్వరీయ ఆత్మలోను జీవాత్మ రెండు వేరు ఆత్మలు. ఈ జీవాత్మలు అనేకాలుగా ఉంటాయి, ఈశ్వరాత్మ ఒకటి కానీ రెండింటిలో కూడా జ్ఞానం ఉంటుంది, రెండింటిలో కూడా ఇచ్ఛ ఉంటుంది. రైట్, అదేవిధంగా ఈశ్వరీయ ఆత్మలో జీవాత్మలో కూడా కృతి అని ఇంకొక గుణం. ఈ మూడు గుణాలు జీవాత్మలోను ఈశ్వరాత్మలో రెండింటిలోనూ ఉంటాయి. వీటికి వేరుగా ఇక జీవాత్మలో ఇంకొక 6 గుణాలు ఉంటున్నాయి. సుఖము, దుఃఖము, ధర్మము, అధర్మము, ఇచ్ఛ, ద్వేషము, ఇవన్నీ సంస్కారాలు, భావన, సంస్కారాలు, ఇవన్నీ కూడా ఈ ధర్మాలన్నీ కూడా ఆత్మయందు ఉంటున్నాయి, జీవాత్మయందు. ఈశ్వరాత్మయందు ఈ సుఖ దుఃఖాలు ధర్మాధర్మాలు లేవు. ఆయన ధర్మాధర్మానికి అతీతుడు. సుఖ దుఃఖాలు, ఇచ్ఛాద్వేషాలు, ధర్మాధర్మాలు ఇవి లేవు ఈశ్వరుడు యందు, కానీ జీవుడు యందు ఉంటున్నాయి అని. ఈ విధంగా జీవాత్మ ఈశ్వరాత్మ భేదాలు చెప్తుంది. జ్ఞానము ఇచ్ఛ ఏదైతే చెప్తున్నారో జీవాత్మల్లో ఈశ్వరాత్మల్లో, అందులో కూడా ఈశ్వరుడు యందు జ్ఞానము నిత్యము, ఈశ్వరుడి ఇచ్ఛ అది కూడా నిత్యము, ఉత్పత్తి నాశాలు కలిగింది కాదు, నిత్యము. జీవుల యందు ఈ ఇచ్ఛ అనిత్యము, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. అదేవిధంగా జ్ఞానం కూడా ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. కాబట్టి ఉత్పత్తి నాశాలు కలిగినటువంటిది అని ఆ విధంగా ప్రతిపాదన, జీవాత్మను ఆ విధంగా నిర్ధారిస్తారు. ఇంచుమించు సకల ద్వైత దర్శనాలు ఇదే విధంగానే వెళ్తుంటాయి. ఈశ్వరుడు అంగీకరించే దర్శనాలు ఈశ్వరుడు యందు నిత్య జ్ఞానాన్ని అంగీకరించాలి. ఈశ్వరుడు యందు కూడా ఉత్పత్తి నాశాలు కలిగినటువంటి జ్ఞానం ఉంటే ఇక జీవుడికి ఈశ్వరుడికి భేదం ఏముంది? ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? సకల విషయక జ్ఞానాలు ఏకకాలంలో అంటే కాలం కూడా ఆయన జ్ఞానానికి విషయమే. రైట్, ఈశ్వరుడి యొక్క జ్ఞానానికి విషయము సకల పదార్థాలు, సప్త పదార్థాలు వాళ్ళు ఏది చెప్తున్నారో అన్ని, సంపూర్ణ బ్రహ్మాండము కాలంతో సహా యుగపత్ ప్రత్యక్షంగా తెలుస్తా ఉంది ఆయనకి. ప్రత్యక్ష జ్ఞానం కాలములో భాగమైనటువంటి జ్ఞానం కాదు, కాలంలో ఉత్పన్నమవుతూ ఘట జ్ఞానం, మనకు ఘటం ఎదురుగా ఉన్నప్పుడు ఘట జ్ఞానం కలుగుతా ఉంది. అది పోయిన తర్వాత ఈ ఘట జ్ఞానం తొలగి మళ్ళీ పట జ్ఞానం కలగాలి. ఘట జ్ఞానం ఉండగా, ఘటాకార వృత్తి అంతఃకరణంలో ఉండగా పట జ్ఞానం కలగదు. పట జ్ఞానం కలిగే అవకాశం లేదు. జీవుడికి ఘట జ్ఞానం తొలగిన తర్వాతనే పట జ్ఞానం కలగాలి. అది జీవుడి యొక్క స్వభావం. అందుకని వాడి జ్ఞానం అనిత్యమని. ఈశ్వరుడికి అలా కాకుండా సకల జీవులు అన్ని కాలాలలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ జీవులు ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు తెలుసుకుంటున్నారో అవన్నీ కూడా ఏకకాలంలో అంటే యుగపత్ ఒకేసారిగా ఆయనకు అంతా కూడా ప్రత్యక్షంగానే తెలుస్తాం. ప్రత్యక్షమే కానీ ఈశ్వరుడికి అనుమానం ఇత్యాదుల ఆవశ్యకతనే లేదు, అనుమితి ఇత్యాదులు లేనే లేవు. కేవలం జ్ఞానం అది నిత్య జ్ఞానం, జ్ఞానస్వరూపం కాదు. జ్ఞానం అనే గుణం ఆత్మయందు ఉంది. ఇది భేదం. ఈశ్వరుడికి జీవుడికి స్వభావంలో ఈ విధంగా భేదం చెప్తారు. సో అందుకని ఇక్కడ వాళ్ళు శ్రోత అశ్రోత అంటున్నప్పుడు జీవుడు శ్రోత అశ్రోత ఒకే కాలంలో అవ్వాలి అని. శ్రోత అయినప్పుడు మంత కాడు, మంత అయినప్పుడు శ్రోత కాడు అన్న విధంగా శ్రోతృత్వ ధర్మము, అదేవిధంగా శ్రోతృత్వ అభావము ఏకకాలంలో ఉండాలని.
కానీ శృతి ఏం చెప్తా ఉంది? శ్రోతామంతా విజ్ఞాత అని ఒక వాక్యం, అంటే ఏకకాలంలో శ్రోతామంతా విజ్ఞ. అదేవిధంగా శ్రోత శ్రోతృత్వాది ధర్మాలు చెప్తున్నప్పుడు కూడా ఏకకాలంలోని. అందుకని అంటే నిత్యంగా చెప్తాం, మార్పు చెప్పడం లేదు శృతిలో. ఇక్కడ శ్రోతామంతా అని చెప్తున్నప్పుడు ఒక 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 కొంతకాలంలో శ్రోతగా ఉంటూ కొంతకాలంలో మంతగా ఉంటూ అలా చెప్పడం లేదు శృతి. ఇక్కడ కొంతకాలంలో అని చెప్పడం, నిత్యంగా చెప్తాం. అందుకని పూర్వపక్షి ఇక్కడ విరోధం చెప్తున్నాడు. రైట్. యద్యపి తవ న విషమం తథాపి మమతు విషమం ప్రతిభాతి. మాకు ఇది విరుద్ధంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే జీవుడి యొక్క అనుభవానికి విరుద్ధంగా ఉంది. ఎప్పుడైతే జీవుడు శ్రోతగా తనను తాను భావిస్తున్నాడో అప్పుడు మంత కాడు. ఎప్పుడైతే మంతగా భావిస్తున్నాడో అప్పుడు కాడు. కాబట్టి శ్రోతృత్వ ధర్మం ఉన్నప్పుడు మిగతా ధర్మాలు లేవు. కాబట్టి శ్రోతృత్వం అశ్రోతృత్వం రెండు కూడా వాటి ధర్మాలు. అందుకనే వాడి జ్ఞానం అనిత్యమని. రైట్. సో అనిత్య జ్ఞానాన్ని అంగీకరించే వాళ్ళు కదా, జీవుడు యందు అనిత్య జ్ఞానాన్ని అంగీకరిస్తారు, ఈశ్వరుడు యందు నిత్య జ్ఞానాన్ని అంగీకరిస్తారు. రైట్. ఈ శ్రోతృత్వ ఈ ద్రష్టృత్వ ఇత్యాది విభాగాలు లేకుండా ఆయనకి సకల విషయక జ్ఞానం, శబ్ద స్పర్శ రూప రస గంధ విషయక జ్ఞానం, అన్ని విషయాల యొక్క జ్ఞానం యుగపత్ ఒక్క ఉదుటన సమూహాలంబన జ్ఞానం లాగా. మనం కళ్ళు తెరిచి ఆ గదిలో వస్తువులను చూస్తున్నప్పుడు అన్ని వస్తువులు ఒక్కసారిగా తెలిసిపోతున్నాయి. కళ్ళ ఎదురుగా ఉన్న వస్తువులు, వెనకాల ఉన్నది తెలియకపోయినా కళ్ళ ఎదురుగా ఉన్న అనేక వస్తువులు తెలుస్తున్నాయి కదా, అనేక విషయాలు కంటితో ఒకేసారి తెలుస్తున్నాయి. ఆ విధంగా పరమాత్మకు సకల విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే సకల విషయాలు ఒక్క ఉదుటున. దీన్ని సమూహాలంబన జ్ఞానంగా చెప్పుకుంటాం. సమూహము ఆలంబనంగా కలిగినటువంటి జ్ఞానం. ఆలంబనం అంటే విషయము, సమూహమే విషయంగా కలిగినటువంటి జ్ఞానం. సకల విషయాలు కూడా ఆ జ్ఞానంలో విషయమైపోతున్నాయి. సకల విషయాలు కూడా జగత్తులో ఉండే సంపూర్ణ బ్రహ్మాండం అంతా విషయం అయిపోతుంది ఆయన జ్ఞానం. సో ఆ విభాగం ఉండడం చేత ఇక్కడ వైషమ్యం అని చెప్తున్నాడు. అదే పూర్వపక్షము. యదా అసౌ శ్రోత తదా నమంత. ఎప్పుడైతే శ్రోత అవుతున్నాడో జీవుడు అప్పుడు మంత కాడు. యదా మంత తదా నశ్రోత. ఎవడు ఒకే జీవుడు. సో జీవుడిలో శ్రోతృత్వం ఉందా అశ్రోతృత్వం ఉందా రెండింటిని తీసుకోవాల్సి ఉంటుంది. శ్రోతృత్వం అశ్రోతృత్వం రెండింటిని తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రుత్వం అమంతృత్వం రెండింటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కాలంలో అయితే శ్రోతృత్వం ఉందో మంత్రుత్వం లేదు కదా. శ్రోతృత్వం మంత్రుత్వాభావం. అదేవిధంగా మళ్ళీ అదే జీవుడిలో మంత్రుత్వం శ్రోతృత్వాభావం రెండు అన్ని వస్తున్నాయి కదా. ఈ విధంగా ఉండగా తత్ర ఏవం సతి, ఈ విధంగా శ్రోతృత్వం అశ్రోతృత్వం మంత్రుత్వం అమంతృత్వం అన్ని ధర్మాలు ఉండగా పక్షే శ్రోతామంత పక్షే నశ్రోతా నాపిమంత. ఒక మంత్రము శ్రోతామంతా విజ్ఞాత అని చెప్తా ఉంది. అంటే ఒక పక్షంలో ఏమని అర్థం? ఒక మంత్రంలో శ్రోత కూడా మంతా కూడా, శ్రోతృత్వం మంత్రుత్వం రెండు ధర్మాలు తీసుకుంటాం. ఇంకొక పక్షంలో నశ్రోత నాపిమంత, శ్రోత కాదు మంతా కాదు, శ్రోతృత్వము లేదు మంత్రుత్వము లేదు. పారమార్థికంగా చూసినప్పుడు శ్రోతృత్వం మంత్రుత్వం ఏమీ లేదు. రైట్. ఈ శ్రవణ మనన వ్యవహారాలు ఏవైతే జరుగుతున్నాయి, దర్శన శ్రవణ ఘ్రాణ ఇత్యాది వ్యవహారాలు ఏవైతే జరుగుతున్నాయో అప్పుడు శ్రోతామంతా విజ్ఞాత అన్ని ఆ పరమాత్మ స్వరూపమే అని చెప్తున్నారు ఇక్కడ శృతి కదా. ఆ విధంగా చెప్తున్నప్పుడు ఒక పక్షంలో శ్రోతామంతా అని చెప్పడము, ఇంకొక పక్షంలో శ్రోతృత్వాది ధర్మాలు లేనే లేవు అని చెప్పడము, ఇది కుదరటం లేదు. తథా అన్యత్రాపి. రైట్. యదా ఏవం తదా శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ అశ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ ఇది సంశయస్థానే, సంశయం చక్కగా కలుగుతుండగా కథం తవ న వైషమ్యం. శ్రోతృత్వాది ధర్మవాన్ అనడంలోనే వివాదం ఉంది అక్కడ. శ్రోతృత్వాది అంటున్నప్పుడు శ్రోతృత్వం మంత్రుత్వం యుగపత్ చెప్తున్నారు కదా. శ్రోతృత్వం ఉన్నప్పుడు మనకు మంత్రుత్వం తెలియటం లేదు కదా. రైట్. అందుకని అక్కడ వివాదం. యదా దేవదత్తో గచ్చతి తదా నస్థాత గంతా ఏవ. ఎప్పుడైతే దేవదత్తుడు వెళ్తున్నాడో, వెళ్ళడము అనేటువంటి ధర్మం ఉంది అక్కడ. వెళ్ళడము అనేటువంటి దేవదత్తుడు గచ్చతి, ఆ సమయంలో స్థాత అంటే స్థిరంగా ఉండడం అనే ధర్మం లేదు. సో దేవదత్తుడు ఒకే పక్షంలో అంటే ఒకే కాలంలో వాడు గంతా కూడా స్థాత కూడా అని చెప్తాము ఎక్కడైనా. దేవదత్తుడు వెళ్తున్నాడు వెళ్ళటం లేదు, వెళ్తున్నాడు వెళ్ళటం లేదు, అలా ఎలా చెప్తారు? వెళుతున్నాడంటే వెళుతున్నాడని చెప్పాలి. వెళుతున్నాడని చెప్తున్నప్పుడు కదులుతున్నాడు అంటున్నప్పుడు కదలడం లేదు అని చెప్పడం కుదరదు. దేవదత్తుడు కదులుతున్నాడు కదలడం లేదు, గమనం ఉంది గమనం లేదు, రెండు ఏకకాలంలో ఎలా కుదురుతాయి? రైట్. ఆ విధంగానే దేవదత్తో గచ్చతి తదానస్థాత అంటున్నప్పుడు అప్పుడు గచ్చతి గమన ధర్మం ఉంటుంది, స్థాయి ధర్మం లేదు.
స్థాయి భావం లేదు అని చెప్పాల్సి ఉంటుంది. స్థాయి భావం కూడా ఉంటుంది, గమనం కూడా ఉంటుంది అని చెప్పడం కుదరదు. కానీ శృతి శ్రోతామంతా అంటున్నప్పుడు ఇదే అర్థం వస్తూ ఉంది. శ్రోతృత్వం ఉంది, అదే కాలంలో ద్రష్టృత్వం కూడా ఉంది. ఇది కుదరదు. తదా అస్య పక్ష ఏవ గంతృత్వం స్థాతృత్వం చ నా నిత్యం గంతృత్వం స్థాతృత్వం వా. రైట్. అదేవిధంగా తదా అస్య పక్షే ఏవ గంతృత్వం స్థాతృత్వం చ, పక్షే ఏవ అంటే ఒకే కాలంలో గంతృత్వము స్థాతృత్వం అని కానీ, లేదా నా నిత్యం గంతృత్వం స్థాతృత్వం వా, నిత్య గంతృత్వం కానీ నిత్య స్థాతృత్వం కానీ ఆ దేవదత్తుల్లో ఉండవు. స్థాతృత్వం ఉన్నప్పుడు గంతృత్వం ఉండదు, గంతృత్వం ఉన్నప్పుడు స్థాతృత్వం ఉండదు. కాబట్టి రెండింటినీ తీసుకోవాల్సి ఉంటుంది. గంతృత్వం గంతృత్వాభావం, స్థాతృత్వం స్థాతృత్వాభావం తీసుకోవాలి. అంతేగాని నిత్య గంతృత్వం నిత్య స్థాతృత్వం అని చెప్పడం కుదరదు. ఆత్మలో నిత్య శ్రోతృత్వం నిత్య ద్రష్టృత్వం ఇది చెప్పడం కుదరదు. ఎక్కడ? జీవాత్మలో, జీవుడి గురించి చర్చ కదా. సో జీవుడి స్వరూపాన్ని శృతి ఈ విధంగా పరిచయం చేస్తే, శ్రోతామంతా విజ్ఞాతాన్ని పరిచయం చేస్తే, ఇది పరమాత్మ విషయక పరిచయం అయితే అంగీకరించేదో విధంగా, కానీ జీవుడి పరిచయంగా చెప్తున్నాడు సిద్ధాంతి. శ్రోతామంతా అనే శృతి జీవాత్మనే చెప్తా ఉంది. ఎందుకంటే సిద్ధాంతంలో జీవాత్మ, ఈశ్వరాత్మ, పరమాత్మ అని భేదాలు లేవు ఇక్కడ. ఈ ద్వైతులు తీసుకొస్తున్నటువంటి భేదాలు జీవాత్మ, ఈశ్వరాత్మ, పరమాత్మ అని. సిద్ధాంతంలో ఈ మూడు ఒకటే అనే సిద్ధాంతం. జీవాత్మ, పరమాత్మ, ఈశ్వరాత్మ మూడు వేరు లేవు. కాబట్టి శృతి ఆత్మ నిర్దేశం ఏదైతే చేస్తుందో అది జీవుడికి వాడి స్వరూపాన్ని బోధిస్తాం. నీ స్వరూపం ఈ విధంగా ఉంది, శ్రోతామంతా విజ్ఞాత అని చెప్తా ఉంది. కాబట్టి కానీ జీవుడు వాడి అనుభవం చూస్తున్నప్పుడు, నేను వింటున్నప్పుడు నేను చూడడం లేదు, చూస్తున్నప్పుడు వినడం లేదు, వింటున్నప్పుడు ఆలోచించడం లేదు, ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక వ్యాపారం లేదు, ఒక కాలంలో ఒక వ్యాపారమే ఉంటుంది అని. రైట్. సిద్ధాంతి కూడా పూర్వపక్షాన్ని నిరాకరిస్తున్నప్పుడు, అంటే అనుమానం ద్వారా నువ్వు తెలుసుకోలేవు జీవాత్మని అని చెప్తున్నప్పుడు అక్కడ కూడా ఈ యుక్తినే ప్రయోగించారు. శ్రోతగా ఉంటున్నప్పుడు శ్రవణం అనేటువంటి ప్రత్యక్ష వ్యాపారం జరుగుతున్నప్పుడు మననమని ఆత్మ విషయకంగా గాని ఇతర విషయకంగా గాని అనుమాన వ్యాపారం కుదరదు అని చెప్పారు కదా. అనుమాన వ్యాపారం కుదరదు. అనుమాన వ్యాపారం జరుగుతున్నప్పుడు ఈ విధంగా ప్రత్యక్ష వ్యాపారం కుదరదు, ఏదో ఒకటే జరుగుతుంది బుద్ధిలో అని చెప్పారు అక్కడ కూడా. రైట్. సో అది పూర్వపక్షాన్ని ఆశ్రయించి, అంటే పూర్వపక్ష మతాన్ని ఆశ్రయించి పూర్వపక్షి యొక్క పూర్వపక్షి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు జీవుణ్ణి. ఏ విధంగా నిరూపిస్తాడు? తన సిద్ధాంతానికి అనుగుణంగా. రైట్. ద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ నియమాలకు లోబడి జీవుణ్ణి ప్రతిపాదించాలి. ద్వైతి జీవుడు ఏకకాలంలో శ్రోతామంతగా అంగీకరించడు. ద్వైతి జీవుణ్ణి శ్రోతామంతగా అంగీకరించట్లేదు. అంగీకరిస్తే ఇక జీవుడికి పరమాత్మకు భేదం ఏమొచ్చింది? జీవ బ్రహ్మైక్యాన్ని అంగీకరించినట్లే అయిపోతుంది. సకల విషయక జ్ఞానం ఏకకాలంలో అంగీకరిస్తే రైట్ అప్పుడు శృతి ప్రతిపాదిత శ్రోతామంతా అని చెప్పాల్సి ఉంటుంది. అలా అంగీకరించాడు కదా, కాబట్టి నీకు అనుమానం కుదరదు అని చెప్పాడు. కానీ సిద్ధాంతం చెప్తున్నప్పుడు జీవుడి యొక్క స్వరూపాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు? జీవుడి యొక్క స్వరూపాన్ని శృతి ఏ విధంగా తెలియజేస్తుంది? శృతిలో ఉండే శ్రోతామంతా అనే విషయాలు మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతాన్ని చెప్తున్నప్పుడు ఇక్కడ శ్రోతృత్వం, మంత్రత్వం ఇవన్నీ కూడా యుగపత్ ఉన్నాయి అని చెప్పడం. ఇందులో విరోధం ఏమీ లేదు. విరోధం ఏ విధంగా లేదో అది తర్వాత వ్యాఖ్యానాలు చెప్తాము. అంటే ఇప్పుడు తర్వాత ఇక సిద్ధాంతం ఆరంభం అవుతా ఉంది. ఇక్కడ ముందు పూర్వపక్షాన్ని కొంచెం పరిచయం చేసి ఆ తర్వాత ఈ పూర్వపక్షి లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఇక్కడ అది చూద్దాం. అత్ర కాణాదాదయ పశ్యంతి. ఈ పూర్వపక్షము నైయాయికుల పూర్వపక్షంగా తీసుకొని, సామాన్యంగా సకల ద్వైతులకు ఇదే పూర్వపక్షంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాణాద సిద్ధాంతం, కాణాదాదయ, కణాద మహర్షి చేత రచించబడినటువంటి వైశేషిక సూత్రాలు. వైశేషిక దర్శనానికి ఆది పురుషుడు, మూల పురుషుడు కణాద మహర్షి. ఆయన ఈ విధంగా ప్రతిపాదిస్తున్నారు. ఏమని? పక్షప్రాప్తేన ఏవ శ్రోతృత్వాదిన ఆత్మ ఉచ్యతే శ్రోతామంతా ఇత్యాది. కాణాదాదులు ఈ విధంగా చెప్తున్నారు. కాణాదాదయ ఆదిపదం చేత న్యాయ దర్శనం గాని ఈ విధంగా ఇక ఇతర ద్వైత దర్శనాలన్నింటినీ గ్రహించవచ్చు. సామాన్యంగా ద్వైత దర్శనాలన్నీ ఈ విధంగానే వెళ్తున్నాయని. ఏమని? పక్షప్రాప్తేన ఏవ శ్రోతృత్వాదిన
ఆత్మా ఉచ్యతే శ్రోతామంత ఇత్యాది. పక్షప్రాప్తేన ఏవ శ్రోతృత్వాదిన, అంటే ఒక పక్షంలో శ్రోతృత్వం, ఒక పక్షంలో అశ్రోతృత్వం అని. పక్షప్రాప్తేన అంటే పాక్షికంగా శ్రోత, నిత్య శ్రోత కాదు. నిత్యంగా శ్రోత, నిత్యంగా మంత, నిత్యంగా విజ్ఞాత కాదు. జీవుడి అనుభవం ఏదైతే ఉందో వాటికి నేను శ్రోతని, ఇప్పుడు అహం శ్రోత, ఈ శ్రవణేంద్రియం ద్వారా శబ్దాన్ని వింటున్నాను కాబట్టి నేను శ్రోత అని వాడు అంటున్నప్పుడు, ఆ విధంగా లోకానుభవం, రైట్? ఆ విధంగా ఉంటున్నప్పుడు శ్రవణేంద్రియం ద్వారా ఏ కాలంలో అయితే శబ్దాన్ని వింటున్నావో అప్పుడు శ్రోత మాత్రమే ఉన్నావు, ద్రష్ట కాదు అని ఈ విధంగా నైయాయికులు ప్రతిపాదిస్తున్నారు. అందుకని చెప్తున్నారు సిద్ధాంతి ఇక్కడ, అత్ర కాణాదాదయ పశ్యంతి, ఈ విషయంలో కాణాదాదుల మతం ఈ విధంగా ఉంది. వాళ్ళు ఈ శృతికి అర్థం చెప్తున్నప్పుడు, శ్రోతామంత అంటున్నప్పుడు నిత్య శ్రోతృత్వం కాదక్కడ, పాక్షిక శ్రోతృత్వం. ఎందుకని పాక్షిక శ్రోతృత్వం వాళ్ళు అంగీకరించాల్సి వస్తా ఉందని చెప్తున్నారు ఇక్కడ. సంయోగజత్వం అయోగపద్యం చ జ్ఞానస్య హి ఆచక్షతే. జ్ఞానం యొక్క స్వరూపము, జ్ఞానాన్ని వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? సంయోగజం, సంయోగాత్ జాతం, సంయోగం చేత ఉత్పన్నమవుతున్నటువంటిది. సంయోగం అనేది ఒక సంబంధం కదా. ఘటే భూతలే ఘటో అస్తి అని చెప్తున్నప్పుడు, భూతలే ఘటో అస్తి, ఆ భూమి మన గదిలో కుండ ఉంది అంటున్నప్పుడు, ఆ గదిలో కుండ ఒక సంయోగ సంబంధం చేత పెట్టబడి ఉంది. టేబుల్ మీద పుస్తకం ఉంది అంటున్నప్పుడు పుస్తకానికి టేబుల్కి ఒక సంబంధం ఉంది కదా. ఏం సంబంధం? ఆ సంబంధాన్ని సంయోగం, రెండు కలిసే ఉన్నాయి కదా. ఆ కలయిక, మన కళ్ళకు కనిపించేటువంటి కలయిక, ఆ కలయికని సంయోగ సంబంధం అని చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఈ జ్ఞానం కూడా ఒకానొక సంయోగ సంబంధం ద్వారానే ఉత్పన్నమవుతుంది. కాబట్టి సంయోగజం జ్ఞానం. జ్ఞానంలో ఏముంటుంది? సంయోగజత్వం అనే ధర్మం. సంయోగజత్వం అనేది జ్ఞానం యొక్క భావం. జ్ఞానం ఆ విధంగా సంయోగ సంబంధం నుంచి ఉత్పన్నం అవుతా ఉంది. ఏం సంయోగం? సంబంధం అనేది ఎప్పుడు కూడా రెండు వస్తువుల మధ్యలోనే ఉండాలి. రెండు వస్తువులు లేకుండా ఒక వస్తువుల సంబంధం కుదరదు. కాబట్టి సంయోగం అన్నప్పుడు రెండింటికి సంయోగం. ఏంటి ఆ రెండు? ఇంద్రియము, విషయము. ఇంద్రియానికి విషయానికి సంయోగ సంబంధం. ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం అని వాళ్ళ లక్షణం. ఇంద్రియానికి, చక్షురింద్రియానికి, రూపము అనే విషయానికి ఒక సన్నికర్ష, ఒక సంబంధం కలగాలి. మన కళ్ళ ఎదురుగా ఉండే రూపాన్ని మనం చూడగలం, కానీ ఎక్కడో ఉండే రూపాన్ని, అంటే వేరే గదిలో, వేరే ఊర్లో, వేరే దేశంలో ఉండే రూపం, వేరే కాలంలో ఉండే రూపాన్ని మనం చూడలేం. కాబట్టి చక్షురేంద్రియానికి, రూపానికి సంయోగ సంబంధం కలగాలి. ఆ సంయోగ సంబంధం కలిగిన తర్వాత ఆత్మయందు ఈ రూప జ్ఞానం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆత్మయందు వాళ్ళు జ్ఞానాన్ని చెప్తారు, ఆత్మగుణంగా చెప్తారు. సో ఇంద్రియ విషయం, బాహ్యంలో విషయం ఉంది, కుండ అనే ఒక విషయం ఉంది. ఆ వస్తువుకి చక్షురింద్రియానికి సంబంధం కలిగిన తర్వాత ఆ చక్షురింద్రియానికి మనస్సుకి సంబంధం ఉండాలి. అది కూడా సంయోగ సంబంధం. చక్షురింద్రియానికి మనస్సుకి సంయోగ సంబంధం, మనస్సుకి ఆత్మకి సంయోగ సంబంధం. ఈ విధంగా ఈ నాలుగు ఘటపటాదులనే వస్తువులు, చక్షురాది ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, ఈ నాలుగు కూడా ఈ విధంగా సంబద్ధమై ఉన్నప్పుడు అప్పుడు ఆత్మయందు ఆ ఘట విషయక జ్ఞానం ఉత్పన్నమవుతాం. ఒకటి ఘటం ఏమైంది? సంయోగజం, చక్షురింద్రియానికి విషయానికి సంయోగ సంబంధం కలిగినప్పుడు ఆత్మయందు రూప జ్ఞానం ఉత్పన్నమైంది, లేదా ఘట జ్ఞానం ఉత్పన్నమైంది. ద్రవ్య జ్ఞానం కానీ, ద్రవ్యంలో ఉండే గుణాల జ్ఞానం కానీ, ఆ ద్రవ్యంలో గుణాల్లో ఉండే జాతుల జ్ఞానం కానీ ఈ విధంగానే ఉత్పన్నమవుతుంది. ద్రవ్య జ్ఞానం, గుణజ్ఞానం, జాతి జ్ఞానం. ఆ ద్రవ్యంలో, ఘటంలో ఘటత్వ జాతి ఉంది. అదేవిధంగా రూపంలో రూపత్వ జాతి ఉంది, రైట్? సో అదేవిధంగా ఈ రూపం యొక్క ఘట జ్ఞానం కానీ, ఘటలో ఉండే నీల వర్ణం దాని జ్ఞానం కానీ, అందులో ఉండే నీలత్వ జాతి కానీ, ఇవన్నీ కూడా ఈ విధంగా చక్షురింద్రియంతో విషయానికి, ఇంద్రియానికి సంబంధం ఏర్పడిన తర్వాతనే కలుగుతున్నాయి. అందుకని సంయోగజం జ్ఞానం, సంయోగజత్వం జ్ఞానస్య లక్షణం. సంయోగజత్వం జ్ఞానంలో ఉండాలి. అంతేకాకుండా అయోగపద్యం, యుగపత్ అంటే ఒక్క ఉదుటున ఒక్కసారిగా జ్ఞానం కలగడాన్ని ఒక్కసారిగా ఏదైతే విషయాలు జరుగుతున్నాయో సైమల్టేనియస్లీ అంటున్నాం కదా, ఆ సైమల్టేనియస్లీ అని చెప్పడానికి యుగపత్ అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. అయితే యుగపత్ దాని భావం యౌగపద్యం,
ఒకసారి జ్ఞానం కలగడం, ఒకేసారి కలిగే విషయాలని యోగ పద్యం అని చెప్పుకుంటాం. అట్లా యోగ పద్యం ఉంటుంది. కానీ జ్ఞానము అయోగ పద్యం. అయోగ పద్యం అంటున్నప్పుడు చక్షురేంద్రియం ద్వారా ఏదైతే రూపజ్ఞానం కలుగుతా ఉందో ఆ సమయంలో శబ్దం యొక్క జ్ఞానం కలగటం లేదు. శ్రవణేంద్రియం ద్వారా శబ్దం యొక్క జ్ఞానం కలగటం లేదు. ఆ క్షణంలో రూపజ్ఞానం కలుగుతున్న క్షణంలో శబ్ద జ్ఞానం కలగటం లేదు. శబ్ద జ్ఞానం కలుగుతున్న క్షణంలో స్పర్శ జ్ఞానం కలగటం లేదు. ఇవి యుగపత్గా అవ్వటం లేదు. ఇందులో అయోగ పద్యం, యోగ పద్యం లేదు. నా యోగ పద్యం ఇది అయోగ పద్యం. రైట్. ఈ ఈ అయోగ పద్యం కూడా జ్ఞానం యొక్క లక్షణం అని చెప్తున్నారు వాళ్ళు. సంయోగజత్వం అయోగ పద్యం చ జ్ఞానస్య హి ఆచక్షతే. జ్ఞానస్య హి ఆచక్షతే చెప్తున్నారు ఈ విధంగా. సంయోగజం అంటున్నప్పుడు సంయోగం ద్వారా ఉత్పన్నమవుతుంది కాబట్టి ఉత్పత్తి నాశాలు కలిగినటువంటిది జ్ఞానం. నిత్య జ్ఞానం అనేదాన్ని అంగీకరించరు వాళ్ళు. ఏ ద్వైత సిద్ధాంతాల్లో ఎక్కడ కూడా నిత్య జ్ఞానం అంటే ఓకే, ఈశ్వరుడు యందు నిత్య జ్ఞానాన్ని అంగీకరిస్తారు కానీ స్వతంత్రంగా నిత్య జ్ఞానాన్ని అంగీకరించరు. జ్ఞానం గుణం కాబట్టి జ్ఞానాన్ని గుణంగా చెప్పారు వాళ్ళు. జ్ఞానాన్ని గుణంగా చెప్పినప్పుడు గుణం ఎప్పుడు కూడా ద్రవ్యాన్ని ఆశ్రయించే ఉంటుంది కానీ స్వతంత్రంగా ఉండదు. తెలుపు అనేది ఒక గుణం. ఎక్కడ ఉంటుంది అది? ఏదో ఒక ద్రవ్యంలో, వస్త్రంలోనో, లేదా ఒక పుస్తకంలోనో, ఆకాశంలోనో, చంద్రుడిలోనో, ఎక్కడో ఒక ద్రవ్యంలోనే ఉండాలి తెలుపు. అదేవిధంగా తెలివి ఒక గుణం, అది కూడా చేతన వస్తువులో ఉండాలి. బలము ఇంకొక గుణం, అది కూడా ద్రవ్యంలో. ఏ గుణాన్ని తీసుకున్నా కూడా పొడవు, వెడల్పు ఇవన్నీ గుణాలు కదా. ఇవన్నీ కూడా స్వతంత్రంగా ఉండవు. కర్మలు కానీ గుణాలు కానీ స్వతంత్రంగా ఉండవు, ద్రవ్యాన్ని ఆశ్రయించే ఉండాలి. ఆ విధంగా జ్ఞానాన్ని వాళ్ళు గుణం అని చెప్పినప్పుడు దానికి స్వతంత్రతనే లేదు, అస్వతంత్రం, పరాధీనమైపోయింది. అది నిత్యమైనా కూడా ఇంకో ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండాలి. అనిత్యమైనప్పుడు ఎలాగూ ఆశ్రయించి ఉంటుంది. ఆశ్రయించి ఉండడమే కాకుండా ఉత్పత్తి నాశాల కారణాలు కూడా ఉండాలి. జ్ఞానం ఎలా ఉత్పన్నం అవుతుంది, ఏ కారణం చేత ఉత్పన్నం అవుతుంది, ఏ కారణం చేత నష్టం అవుతుంది అని. ఈ జ్ఞానాన్ని అందరి అనుభవ సిద్ధమే, అందరికీ అనుభవం ద్వారా తెలుస్తా ఉంది కాబట్టి దీన్ని అందరూ అంగీకరిస్తారు. వేదాంతులు కూడా ఈ విధంగా ఉత్పత్తి నాశాలు కలిగిన జ్ఞానాన్ని అంగీకరిస్తారు. కానీ ఒక నిత్య జ్ఞానాన్ని అంగీకరిస్తున్నారు, ఏదైతే నీ స్వరూపమో అని. దాన్ని ద్వైత దర్శనాలు అంగీకరించడం లేదు, గుర్తించడం లేదు. శృతి ప్రమాణాన్ని వాళ్ళు చక్కగా పాటించడం లేదు కాబట్టి, శృతి విచారం చేయటం లేదు కాబట్టి ఈ నిత్య జ్ఞాన స్వరూపాన్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ఆ విధంగా జ్ఞానము సంయోగజము, అయోగ పద్యము. ఈ అయోగ పద్యాన్ని తర్వాత వాళ్ళు నిరూపిస్తున్నారు. యుగపత్ మనకు మన అనుభవంలో సామాన్యంగా చూస్తున్నప్పుడు, విచారించినప్పుడు మనకు అనిపిస్తుంది నేను చూస్తున్నాను, వింటున్నాను ఏకకాలంలో. అదేవిధంగా చల్లదనం, చలికాలంలో చల్లదనం ఆ చల్లటి స్పర్శ, రైట్. ఆ చక్షురేంద్రియం ద్వారా రూపజ్ఞానం, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్ద జ్ఞానం అన్ని ఒక కాలంలో జరుగుతున్నట్లే మనకు అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాగింద్రియంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏకకాలంలో జరుగుతున్నట్లే అనిపిస్తుంటాయి. కానీ వీళ్ళు ఇక్కడ దాన్ని నిరాకరిస్తున్నారు, యుగపత్ జ్ఞానం కలగదు అని. దర్శయంతి చ అన్యత్ర మన అభూవం నాదర్శ్యం ఇత్యాది. రైట్. దర్శయంతి చ, దీన్ని వాళ్ళు నిరూపిస్తున్నారు. యుగపత్ జ్ఞానం కలగటం లేదు మనకు. సంయోగజత్వాన్ని చూపిస్తున్నారు. అన్యత్ర మన అభూవం, నా మనస్సు ఎక్కడికో వెళ్ళింది, ఈ ఈ ఈ ఈ సందర్భంలో ఈ ప్రకరణం ఇక్కడ లేదు, ఈ విషయంలో లేదు. ఏ విషయాన్నైతే చూస్తున్నాను అంటే చక్షురింద్రియానికి రూపానికి సంబంధం కలిగినా కూడా చక్షురింద్రియానికి మనస్సుకు సంబంధం కలగలేదు. మనస్సు ఇంకొక విషయంతో సంబంధాన్ని పొంది ఉంది. ఏదో పూర్వ సంస్కారాలు, పూర్వ స్మృతులు ఏదో కలుగుతున్నాయి కాబట్టి మనస్సు ఆ పూర్వకాలీన విషయానికి సంబంధించి ఉంది. ఇక్కడ చక్షురేంద్రియంతో సంబంధాన్ని పొంది లేదు కాబట్టి ఈ సంయోగజం జ్ఞానం కలగలేదు. ఈ విషయం ఎదురుగా ఉన్నటువంటి విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం కలగలేదు. ఇంకెక్కడో మనస్సు ఏదో విషయంతో సంబంధించి ఉంది కాబట్టి మనస్సుకు ఇక్కడ చక్షురేంద్రియంతో సంబంధం కుదరలేదు కాబట్టి చాక్షుష జ్ఞానం కలగలేదు అని. దర్శయంతి చ అన్యత్ర మన అభూవం నాదర్శం ఇది అని శృతి వాక్యం. ఈ శృతి వాక్యానికి ఈ విధంగా అర్థం చెప్తారు. ఇది అందరూ అంగీకరించే విషయమే. మనస్సు ఏ విషయమైతే మనం చూస్తున్నామో ఆ విషయం మీద మనస్సు లగ్నం కానప్పుడు, మనస్సుకి ఇంద్రియానికి ఆ కోఆర్డినేషన్ లేనప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం కలగదు, సహజం అది.
రైట్. దీన్ని చూపిస్తున్నప్పుడు ఏమవుతా ఉంది, ఈ ఇంద్రియానికి, విషయానికి, మనస్సుకు, ఆత్మకు వీటన్నిటికీ సంబంధం ఉంటేనే జ్ఞానం కలుగుతా ఉంది, లేకుంటే లేదు. కాబట్టి సంయోగజం జ్ఞానం అని తెలుస్తాం. ఇత్యాది. అదేవిధంగా యుగపద్ జ్ఞానానుపపత్తిర్ మనసో లింగం ఇది చ న్యాయం. ఇది న్యాయ సూత్రం, గౌతమ మహర్షి సూత్రం. మొదటి అధ్యాయంలోని ఈ ప్రమాణ చర్చ ఎక్కడైతే జరుగుతుందో మొదటి అధ్యాయం మొదటి పాదంలో ప్రమాణ చర్చ, అందులోనే తెలుస్తా ఉంది ఇక్కడ. మనసో లింగం, మనస్సుకి లింగము సూచిక ఏంటిదది? మనస్సు అనేది ఒకటి ఉంది. ఎలా నిర్ధారిస్తారు? చక్షురింద్రియం ఉందని తెలుస్తా ఉంది, రూపం కనిపిస్తా ఉంది. కాబట్టి రూపం కనిపించకపోతే చక్షురింద్రియం పనిచేయడం లేదు అని చెప్పుకుంటాం. సరిగా కనిపించకపోతే డాక్టర్ దగ్గర వెళ్లాల్సి వస్తూ ఉంది. రైట్. కాబట్టి ఈ చక్షురింద్రియం ఒకటి ఉందనేది మనకు ఈ విధంగా రూపజ్ఞానం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా శ్రోత్రేంద్రియం, ఇవన్నీ కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఆయా జ్ఞానాల ద్వారా ఆయా జ్ఞానాలు కలుగుతున్నాయి, కలగకుండా ఉంటున్నాయి. కాబట్టి ఉత్పత్తి నాశాలుగా కలుగుతున్నాయి ఆ జ్ఞానాలు. సో వాటి ద్వారా ఈ రూపజ్ఞానం కలుగుతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక కారణం ఉండాలి. అదే చక్షువు. అదేవిధంగా శబ్దం వినపడతా ఉంది కాబట్టి ఒకప్పుడు వినపడుతుంది, ఒకప్పుడు వినపడటం లేదు. ఆ వినపడుతున్నటువంటి జ్ఞానం ఉత్పన్నం అవుతా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక ఇంద్రియం ఉండాలి, ఒక కారణం ఉండాలి. కారణాన్నే విశేష రూపంగా కరణం అని చెప్పుకుంటాం. సో కారణం ఉండాలి, దాన్ని శ్రోత్రేంద్రియం అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా రసనేంద్రియం, అదేవిధంగా ఘ్రాణేంద్రియం నిరూపించవచ్చు. కానీ మనస్సును ఎలా నిరూపిస్తారు అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, యుగపత్ జ్ఞానానుపపత్తిర్ మనసో లింగం. ఒక్క ఉదుటున ఈ శబ్దస్పర్శ రూపరస గంధ జ్ఞానాలు మనకు కలగటం లేదు. కలగటం లేకపోవడానికి కారణం కలగటం లేదు కాబట్టి మనస్సు నిరూపితం అవుతాం. రైట్. మనస్సు యొక్క హేతువు ఏంటిది? మనస్సు ఉంది అని ఎలా నిరూపిస్తున్నాము? యుగపత్ జ్ఞాన అనుపపత్తి, ఇదే మనస్సు యొక్క లింగం. మనస్సును సూచించేది ఇది. మనస్సు అనేది మనస్సు నిరూపించాలి. దానికి లింగం ఏమవుతా ఉంది? యుగపత్ జ్ఞానానుపపత్తి. యుగపత్ అంటే సైమల్టేనియస్లీ అని చెప్పుకున్నాం. మనకు సైమల్టేనియస్లీ ఈ శబ్దస్పర్శ జ్ఞానాలు కలుగుతున్నట్లు అనిపించినా అది భ్రాంతి మాత్రమే. ఇది భ్రాంతి అవుతా ఉంది, వాస్తవానికి అలా కలగటం లేదు అని అందరు దార్శనికులు అంగీకరిస్తారు ఆ విషయం. శబ్దస్పర్శ రూపరస గంధ జ్ఞానాలు ఏకకాలంలో కలగటం లేదనేది లోకంలో విచారించినప్పుడు తెలుస్తుంది. విచారించని దశలో అన్ని ఒకసారిగా కలుగుతున్నట్లు తెలుస్తుంది. కానీ మనకు అవి అత్యంత వేగంగా ఆ జ్ఞానాలన్నీ క్రమంగా కలుగుతూ ఉండగా ఒకేసారి కలిగాయి అనేటువంటి భావన కలగడమే కానీ అవి సైమల్టేనియస్ గా ఒకేసారి జ్ఞానాలు కలగటం లేదు అని. రైట్. సో ఆ విధంగా యుగపత్ జ్ఞాన అనుపపత్తి, ఇదే మనస్సు. ఇది మనస్సు యొక్క లింగం అని ఎందుకంటున్నారు? ఈ శ్రోత్రేంద్రియము శబ్దం అనేటువంటి వస్తుత సంబంధాన్ని పొందొచ్చు. అది శ్రోత్రేంద్రియం శబ్దంతో సంబంధాన్ని పొందినప్పుడు చక్షురింద్రియము రూపం అనేటువంటి వస్తుత సంబంధాన్ని పొందొచ్చు. ఘటం అనేటువంటి ద్రవ్యంతో కానీ, ఘటంలో ఉండేటువంటి రూపము, పరిమాణము, సంఖ్య ఇత్యాది అనేక గుణాలు, వాటికి సంపర్కాన్ని కలిగి ఉండొచ్చు. రెండు స్వతంత్రంగా ఉన్నాయి కదా. అదేవిధంగా ఘ్రాణేంద్రియం కూడా గంధం అనేటువంటి విషయంతో సంబంధాన్ని పొంది ఇవన్నీ ఉండని. కానీ మనస్సు అనేది ఒకటి ఈ అన్నింటితో సంబంధాన్ని పొందాలి. కేవలము విషయానికి, ఇంద్రియానికి సంబంధం కలిగినంత మాత్రాన జ్ఞానం కలగటంలే. ఇంద్రియానికి మనస్సు కూడా సంబంధం ఉండాలి. అందుకని చెప్పారు అక్కడ స్మృతిలో కూడా, అన్యత్ర మనా అభూవం అంటే అన్య మనస్కుడనై ఉంటిని. అన్య విషయంలో మనస్సు లగ్నమై ఉండింది కాబట్టి నా ఆదర్శం, ఈ విషయాన్ని నేను చూడలేదు అని కదా ఆ వాక్యం అక్కడ. సో ఆ విధంగా ఇది అందరి అనుభవం కూడా. రైట్. సో మనస్సు వేరే విషయంలో ఉంటున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రత్యక్ష వస్తువు కూడా దాని జ్ఞానం కలగకపోవడం అందరికీ అనుభవంలో ఉండే విషయమే. రైట్. సో ఆ విధంగా ఇంద్రియాలకి, ఆయా విషయాలకి సంబంధం ఏర్పడినప్పటికీ కూడా ఇంద్రియానికి, మనస్సుకు కూడా సంబంధం ఏర్పడాలి. మనస్సు ఒకటి. ఆ మనస్సుని నైయాయికులు సూక్ష్మంగా చెప్పారు. అణుపరిమాణం, అత్యంత సూక్ష్మమైనటువంటి మనస్సు ఒకే కాలంలో అనేక ఇంద్రియాల సంబంధాన్ని కలిగి ఉండలేదు. అనేక ఇంద్రియాల సంబంధాన్ని కలిగి ఉండదది. ఒక ఇంద్రియంతోనే సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చక్షురేంద్రియంతో మనసు సంబంధం కలిగినప్పుడు ఈ శ్రోత్రాది ఇంద్రియాలతో దానికి సంబంధమే లేదు, సంబంధం కలిగే అవకాశమే లేదు.
కాబట్టి శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా ఆ క్షణంలో జ్ఞానం కలగదు. శ్రోత్రేంద్రియంతో మనస్సు సంబంధం కలిగినప్పుడు చక్షురాది ఇంద్రియాల ద్వారా రూపాది జ్ఞానాలు కలగవు. అందుకని యుగపద్ జ్ఞానం లేదు. అందుకని యుగపద్ జ్ఞానం కుదరదు మనకు. యుగపద్ జ్ఞానం అనేది కలగటం లేదనేది సిద్ధ విషయం. కొంచెం ధ్యానం కొద్దిగా మనసు ఏకాగ్రంగా పెట్టి విచారిస్తున్నప్పుడు ఆ ధ్యానంలో కూడా తెలుస్తూనే ఉన్నాయి, ఇవి ఈ విధంగా ఇవన్నీ క్రమంగానే వస్తున్నాయి అనే విషయం కూడా తెలుస్తుంది. ఈ క్రమంగా వచ్చే జ్ఞానాలన్నింటినీ సింథసైజ్ చేస్తుంది మనస్సు, చేసి అన్ని ఒకటిగానే తెలుస్తున్నట్లుగా ఒక భావనను కల్పిస్తాం, ఒక భ్రాంతిని కలగజేస్తాం. రైట్. ఏ విధంగా అయితే ఫ్యాన్ రెక్కలు 3, 5 వేరువేరుగా ఉన్నా కూడా అది వేగంగా తిరుగుతున్నప్పుడు అంతా ఒకటిగా మన చక్షురింద్రియం యొక్క అపటుత్వం, అటు సామర్థ్యం లేకపోవడం చేత వాటిని వేరువేరుగా తెలుసుకోలేక ఒకటిగా తెలుసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా కలిగే జ్ఞానాలు విడివిడిగా క్రమంగా కలుగుతూనే ఉన్నా కూడా వాటన్నిటిని ఒకటిగా అభేదాన్ని గుర్తించలేక, వేగంగా కలుగుతుండడం చేత అభేదాన్ని గుర్తించలేక ఒకటిగా మనం ఒకేసారి కలుగుతున్నట్టుగా భావించడం భ్రాంతి అని. అందుకని మనస్సు ఈ ఆయా ఇంద్రియాలతో క్రమంగానే సంబంధాన్ని పొంది ఉంటుంది కాబట్టి క్రమంగా ఈ జ్ఞానాలు కలుగుతాయి. కాబట్టి అయోగపద్యం అదేవిధంగా సంయోగజత్వం, ఈ రెండు కూడా జ్ఞానంలో సిద్ధమవుతున్నాయి అని. రైట్. సో అందుకని వాళ్ళు జ్ఞానాన్ని అనిత్యంగా భావిస్తారు. జ్ఞానాన్ని అనిత్యంగా భావిస్తున్నప్పుడు శ్రోత్రేంద్రియం ద్వారా కలిగే జ్ఞానం కలుగుతున్నప్పుడు చక్షురేంద్రియం ద్వారా కలగదు. కాబట్టి శ్రోతృత్వం ఉంది, ద్రష్టృత్వం లేదు. అదేవిధంగా రెండవ క్షణంలో చక్షురేంద్రియం ద్వారా జ్ఞానం కలిగినప్పుడు అదే వ్యక్తికి ద్రష్టృత్వం వచ్చింది, శ్రోతృత్వం లేదు. కాబట్టి పాక్షికంగానే శ్రోతృత్వాన్ని ద్రష్టృత్వాన్ని అంగీకరించాలి కానీ నిత్య శ్రోతృత్వం నిత్య ద్రష్టృత్వం అంగీకరించడం కుదరదు అని పూర్వపక్షం. అందుకని వాళ్ళకి అక్కడ విరోధం కనిపిస్తా ఉంది. ఈ సిద్ధాంతాన్ని ఈ విధంగా వాళ్ళు సిద్ధాంతం చేస్తున్నారు కాబట్టి, ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఆ శృతి వాక్యంలో శ్రోతామంతా అని ఒక వాక్యం, ఒక పక్షంలో శ్రోత కూడా మంతా కూడా, ఇంకొక పక్షంలో శ్రోతానమంతా అంటున్నప్పుడు నిత్య శ్రోతృత్వ గుణం ఇది కుదరదు అని చెప్తున్నారు. అందుకని వాళ్ళకి విరోధం కనిపిస్తా ఉంది అక్కడ. ఆ విరోధాన్ని చూపించడానికి కణాద మతాన్ని కొంత పరిచయం చేశారు. ఇది చ న్యాయం అని న్యాయ సూత్రం. ఇందులో భవతు ఏవం కిం తవ నష్టం యది ఏవం స్యాత్, భవతు ఏవం, సరే ఇదే విషయం, ఇది ఇలానే ఉండని. పాక్షిక శ్రోతృత్వం, పాక్షిక మంత్రత్వం, పాక్షిక ద్రష్టృత్వం ఇది అనుభవ సిద్ధం అవుతోంది. న్యాయశాస్త్రం ప్రధానంగా అనుభవాన్ని ఆధారంగా చేసుకుని వెళ్లే దర్శనం. యద్యపి తార్కికులని అనుమానం ప్రధానం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఆ అనుమాన ప్రమాణం ఎక్కడి నుంచి వస్తా ఉంది? ప్రత్యక్షం నుంచి. ప్రత్యక్షం మీద ఆధారపడి అనుమానం. ప్రత్యక్షంలో మనకి ఏవైతే అనుభవాలు కలుగుతున్నాయో వాటిని సమర్థించడానికి ఏదేదైతే బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్స్ చేయాల్సి ఉంటుందో ఆ కల్పనలన్నీ వాళ్ళు చేస్తారు. ఏ కల్పనల ద్వారా ప్రత్యక్ష అనుభవాలు వాటిని సమర్థించచ్చో ఆ విధంగా వాళ్ళు దర్శనాన్ని నిర్మించారు కదా. అందుకనే యుక్తి ఆధారంగా నడుస్తున్నటువంటి దర్శనము. ఆ యుక్తికి ఆధారం డేటా ఎక్కడి నుంచి వస్తామని చెప్పారు? అది ఇంద్రియాల నుంచి వస్తాం. అంటే ఆల్రెడీ ద్వైతాన్ని అంగీకరించి, భేదాన్ని అంగీకరించి, పరిచ్ఛిన్నతను అంగీకరించి, వీటన్నిటిని యథాతథంగా అంగీకరించి వీటికి ఉపపత్తి యుక్తులను చూపించే ప్రయత్నం ఆ దర్శనం అంతా కూడా. సో అన్ని ద్వైత దర్శనం ఏ దర్శనమైనా కూడా అనుమాన ప్రమాణాన్ని ఆధారంగా చేసుకునే సకల దర్శనాలు ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే అనుమానానికి ఆధారంగా ఏం తీసుకుంటారు? అనుమానానికి ఆ వ్యాప్తి, ఈ హేతువులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రత్యక్ష చక్షురాది ఇంద్రియాల ద్వారా కలిగే జ్ఞానమే. అందుకని వాళ్ళు ఆ విధంగా చెప్తున్నప్పుడు అనుభవం ఆధారంగా ఉంది కదా. భవతు ఏవం కిం తవ నష్టం యది ఏవం స్యాత్, ఇది ఈ విధంగానే ఉండని. ఇక్కడ వచ్చిన దోషం ఏముంది అంటే అస్తు ఏవం తవ ఇష్టం చేత్ అస్తు ఏవం, నీకు ఇది సరైనదిగా కనిపిస్తే కనిపించొచ్చేమో. శృత్యర్థ నభవతి, ఇది శృతి తాత్పర్యం కాదు. అర్థ అంటే తాత్పర్యం కదా. శృతి యొక్క తాత్పర్యం, శృతి యొక్క నిశ్చయ జ్ఞానం ఇది కాదు. శృతి ఏదైతే మనకు చెప్పదలుస్తుందో, ఏదైతే మనకు తెలియజేయదలుస్తుందో, ఏ జ్ఞానం చేతనైతే సర్వ అనర్థ నివృత్తి అని చెప్తుందో అది అయితే ఇది కాదు. ఆ జ్ఞానం ఇది కాదు. ఈ విధంగా శృతి చెప్పటం లేదు. అయోగ పద్యం, సంయోగజం అని చెప్పటం లేదు శృతి. కిమ్న శ్రోతామంతా ఇత్యాది శృత్యర్థ అంటే ఏమనర్థం? శ్రోతామంతా అని శృతి చెప్తా ఉంది.
ఆ శృతి వాక్యానికి వీళ్ళు ఈ విధంగా వ్యాఖ్యానం చేశారు. శ్రోతామంతా అని ఏదైతే శృతి వాక్యం ఉందో దాన్ని పాక్షికంగా తీసుకోవాలి. శ్రోతృత్వం నిత్య శ్రోతృత్వం కాదు, మంత్రత్వం నిత్య మంత్రత్వం కాదు, పాక్షిక శ్రోతృత్వం, పాక్షిక మంత్రత్వం. శ్రోతృత్వం ఉన్నప్పుడు మంత్రత్వం లేదు, ఎందుకంటే యోగపద్యం జ్ఞానంలో లేదు. సంయోగజం జ్ఞానం, సంయోగం ద్వారా ఉత్పన్నమవుతున్నటువంటిది ఏదైనా కూడా నిత్యం ఎలా, అసలు ఉత్పన్నమైనది నిత్యం ఎలా అవుతుంది? సంయోగం ద్వారా ఉత్పన్నమైనప్పుడు సంయోగానికి ఏదైతే హేతువై ఉందో ఆ హేతు తొలగి వియోగం కలుగుతుంది. సంయోగాలన్నీ కూడా వియోగంలోనే కలిసిపోతాయి, వియోగంలోనే చరితార్థమవుతాయి. కాబట్టి ఇంద్రియానికి విషయానికి సంబంధం ఏదైతే కలిగిందో ఆ సంబంధం తొలగిపోతుంది. ఇంద్రియం ఇంకొక వస్తువు వైపు వెళ్ళొచ్చు, లేదా వస్తువే నష్టం అయిపోవచ్చు, సంయోగం పోతుంది, ఇంకొక సంయోగం కలుగుతుంది. కాబట్టి జ్ఞానం ఎప్పుడు అనిత్యమే అని. ఆ విధంగా శ్రోతృత్వం మంత్రత్వం పాక్షికంగానే తీసుకోవాలి అని పూర్వపక్షం, రైట్? అందుకని కిమ్న శ్రోతామంతా ఇత్యాది శృత్యర్థ, శృతి తాత్పర్యం కాదా ఇది అంటే నా, నువ్వే విధంగా చెప్తున్నావు ఆ విధంగా తాత్పర్యం కాదక్కడ. న శ్రోత నమంతా ఇత్యాది వచనాత్, న శ్రోత నమంతా అని వచనం కూడా ఉంది. శ్రోతామంతా ఏకపక్షంలో తీసుకోవాలి, న శ్రోతానమంతా అని ఇంకొక పక్షంలో వచ్చింది. కాబట్టి శ్రోతామంతా ఆ వాక్యములో శ్రోతృత్వాన్ని పాక్షికంగా తీసుకుంటే శ్రోతృత్వం అశ్రోతృత్వం రెండు అర్థాలు ఆ వాక్యంలోనే వస్తే నశ్రోతానమంతా అనే వాక్యాన్ని ఏం చేస్తావు? శృతి నశ్రోతానమంతా అని కూడా చెప్తా ఉంది. కాబట్టి శ్రోతానమంతా అనే పక్షంలో నిత్య శ్రోతృత్వాన్ని తీసుకోవాల్సి, నిత్య అశ్రోతృత్వాన్ని అక్కడ తీసుకోవడానికి కుదరదు. అశ్రోతృత్వం అని చెప్పే వాక్యం ఇంకొకటి ఉంది, నశ్రోత నమంతా అని వాక్యం చెప్తా ఉంది కదా పారమార్థికంగా. ఎత్ర సర్వం ఆత్మా ఏవ భూత్ తత్ర కేన కిం పశ్యేత్ కేన కం పశ్యేత్ అని చెప్తున్నప్పుడు అక్కడ ద్రష్ట దృశ్యము అనే విభాగమే లేనప్పుడు శ్రోతృత్వ ధర్మాలు ఎక్కడి నుంచి చెప్తాం? అందుకని నశ్రోతానమంతా అనేది కూడా నిత్య వాక్యమే, అది కూడా నిత్య అశ్రోతృత్వం నిత్య అమంతృత్వం చెప్తా ఉంది. సో ఆ విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది, కానీ పాక్షికంగా చెప్పడం కుదరదు. పాక్షికంగా చెప్పదలిస్తే రెండో వాక్యం ఎందుకు? నశ్రోతానమంతా అనే వాక్యం ఎందుకు? కాబట్టి ఆ వాక్యానికి తాత్పర్యం ఆ విధంగా కాదు. వాక్య తాత్పర్యాన్ని నీ అనుభవాన్ని తీసుకొచ్చి చెప్పకూడదు. సో వాక్య తాత్పర్యాన్ని వాక్యములో ఆ ఇతర వాక్యాలతో వైరుధ్యం లేని విధంగా వాక్యార్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏకవాక్యతను స్వీకరిస్తున్నాం కదా శృతిలో. ఏకవాక్యతను స్వీకరిస్తున్నప్పుడు ఈ శ్రోతామంతా అనే వాక్యానికి ఏది శ్రోతామంతా అనేది ఆత్మవిషయకంగా చెప్పబడింది. అదే ఆత్మవిషయకంగా నశ్రోతానమంతా అని కూడా చెప్పబడి ఉంది. ఈ రెండింటికి విరోధము లేని అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఈ విధంగా పాక్షికంగా తీసుకుంటామన్న కుదరదు. నన్ను పాక్షికత్వేన ప్రత్యుక్తం. శ్రోతామంతా అంటున్నప్పుడు శ్రోతృత్వం అశ్రోతృత్వం అని ఈ రెండింటికి ఏకవాక్యతం చేద్దాం అంటే అలా కుదరదు. ఎందుకంటే స్పష్టంగా శృతి ఈ విధంగా చెప్తాం. తర్వాత సిద్ధాంతంలో నిత్యం ఏవ శ్రోతృత్వాది అభ్యుపగమాత్, శ్రోతృత్వాది ధర్మాలు నిత్యంగా ఆత్మయందు స్వీకరించబడ్డాయి. నిత్యం ఏవ శ్రోతృత్వాది అభ్యుపగమాత్, అందుకని పాక్షికంగా దాన్ని నువ్వు సమాధానపరచడం కుదరదు. శ్రోతామంతా అనే వాక్యాన్ని నశ్రోతానమంతా అనే వాక్యాన్ని రెండింటినీ తీసుకొని పాక్షిక శ్రోతృత్వాన్ని ఆత్మలో, పాక్షిక శ్రోతృత్వం అంటే నైయాయికుడు అంతకుముందు వాక్యాల్లో ఏ విధంగా చూశామో అయోగ పద్యం అని, యుగపద జ్ఞానం లేదు కాబట్టి ఒకప్పుడు ఒక క్షణంలో శ్రోతృత్వం ఉంటుంది, ఇంకొక క్షణంలో అశ్రోతృత్వం ఉంటుంది, ఒక క్షణంలో మంత్రత్వం ఉంటుంది, ఇంకొక క్షణంలో అమంతృత్వం ఉంటుంది. ఎక్కడ? ఒకే ఆత్మలోని. సో ఆత్మధర్మాలు ఏమవుతున్నాయి? శ్రోతృత్వం కూడా అశ్రోతృత్వం కూడా, మంత్రత్వం కూడా అమంతృత్వం కూడా అని ఆ విధంగా ఎన్ని ధర్మాలు ఆత్మ యొక్క పాక్షిక ధర్మాలు ఉత్పన్నమవుతాయి నష్టమవుతాయి అని చెప్పినట్లు అవుతుంది. ఆ అర్థం కుదరదు. ఎందుకని? నహి శ్రోతు శృతేర్ విపరిలోపో విద్యతే ఇత్యాది శృతే. శృతే శృతి శ్రవణం వినడం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునేటువంటి శ్రోతు అంటే ఈ శ్రోత్రి యొక్క షష్ఠి కదా శ్రోతు. శ్రోత యొక్క శృతి, శ్రోతు శృతే, శ్రోత యొక్క శృతి దానికి మళ్ళీ శ్రోత యొక్క శృతి దానికి విపరిలోపం వినాశనం లేదు. ఈ వినడము వినకపోవడము ఈ రెండింటిని కూడా తెలుసుకునేటువంటి శ్రోత. ఆ శ్రోత యొక్క శృతికి లోపము లేదు కాబట్టి నిత్య శ్రోతృత్వం చెప్తా ఉంది శృతి అక్కడ.
నా విపరిలోపో విద్యతి. విపరిలోపం అంటే వి ఉపసర్గ, పరి ఉపసర్గ, లుపు లోపము, లోపం లేదని చెప్తా ఉంది కదా. కాబట్టి ఈ శ్రోతృత్వం అనేది నిత్య శ్రోతృత్వమే ఆత్మయందు ప్రతిపాదిస్తా ఉంది కానీ పాక్షిక శ్రోతృత్వం కాదు. ఇది స్క్వేర్లీ ఆపోజిట్ టు ద ఈ నైయాయిక దర్శనం. న్యాయ దర్శనం ఏదైతే ప్రతిపాదిస్తా ఉందో దానికి అత్యంత విరుద్ధంగా. అక్కడ పాక్షిక శ్రోతృత్వం చెప్తూ ఉంటే ఇక్కడ నిత్య శ్రోతృత్వం చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా ఈశ్వరుడి యందు నిత్య జ్ఞానాన్ని అంగీకరించారు, ఉత్పత్తి నాశాలు లేని జ్ఞానాన్ని అంగీకరించారు వాళ్ళు. కానీ ఆ ఆత్మ వేరు అని చెప్తున్నారు. ఈశ్వరాత్మ వేరు, అక్కడ నిత్య జ్ఞానం ఉంది అని. అది కూడా ధర్మంగా ప్రతిపాదించారు, గుణంగా ప్రతిపాదించారు. ఆత్మ, ఈ ఈశ్వరీయ ఆత్మ యందు నిత్య జ్ఞానం అనేటువంటి గుణాన్ని ప్రతిపాదించారు. అందులో నిత్య జ్ఞానం అని చెప్పారు కాబట్టి ప్రాసంగికంగా చూస్తే ఈశ్వరుడికి ఇంద్రియాల ఆవశ్యకత లేదు. ఎటువంటి ఈశ్వరుని ప్రతిపాదించారు నైయాయికులు? ఇంద్రియాలు లేవు, చక్షురింద్రియం ఆవశ్యకత ఏముంది? చక్షురింద్రియం రూపజ్ఞానం ఉత్పన్నం చేయడానికి. నిత్య జ్ఞానం ఇంద్రియం లేకుండానే నిత్య జ్ఞానం కలుగుతున్నప్పుడు ఇంద్రియం ఏం చేస్తుంది? ఇంద్రియం అనేది కరణం కదా, సాధనం, జ్ఞానానికి సాధనం. అది జ్ఞానం నిత్యంగా ఉన్నప్పుడు సాధనం ఏం చేసుకుంటాం, రైట్? ఆ విధంగా చక్షురాది ఇంద్రియాల ఆవశ్యకత లేదు. మనస్సు కూడా జ్ఞానానికి సాధనమే, అది జ్ఞాన సాధనమే. సో మనస్సు ఆవశ్యకత కూడా లేదు. సో ఈశ్వరుడు యందు ఈ పంచ జ్ఞానేంద్రియాలు కానీ, అదేవిధంగా మనస్సు కానీ ఇవేవి లేవని చెప్తున్నారు. నిత్య జ్ఞానం అని చెప్పడంతో అవన్నీ వెళ్ళిపోతాయి. మనస్సు కానీ, మనస్సుతో సంబంధం కానీ, ఇంద్రియాలు కానీ వాటి సంబంధం కానీ లేనటువంటి కేవల ఆత్మస్వరూపము. ఈ మూడు గుణాలు, నిత్య జ్ఞానము, నిత్య ఇచ్ఛ, నిత్య కృతి అంటే క్రియాశక్తి. సో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పుకోవచ్చు. లేదా ఇచ్ఛా, జ్ఞానం, కృతి అని ఈ నిత్య ధర్మాలు కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఆ విధంగా ఈశ్వరుని ప్రతిపాదించారు, రైట్? ఆ తర్వాత ఈ అవతారవాదాలన్నీ కూడా ఆ పురాణాల నుంచి తర్వాత ఆయన కల్పనగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పరమాత్మ తన ఒక శరీరాన్ని కల్పించి అందులో ప్రవేశించాడని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క కల్పన ఈ విధంగానే చేశారు, నిత్య జ్ఞానాన్ని చెప్తున్నారు. కానీ జీవుడు యందు మాత్రం అనిత్య జ్ఞానాన్ని చెప్తున్నారు. అంటే అందుకని ఈ ఇద్దరికి భేదం అని జీవేశ్వర విభాగాన్ని కల్పించడం. అదే ఇక్కడ పూర్వపక్షంలో ఏవం తర్హి నిత్యం ఏవ శ్రోతృత్వాది అభ్యుపగమే ప్రత్యక్ష విరుద్ధ యుగపద్ జ్ఞానోత్పత్తి అజ్ఞానాభావ చ ఆత్మనః కల్పితః స్యాత్ తచ్చ అనిష్టమితి. ఇక్కడ రెండు దోషాలు చెప్తున్నాడు పూర్వపక్షి. ఈ విధంగా నిత్యం ఏవ శ్రోతృత్వాది అభ్యుపగమే, శ్రోతృత్వం, మంతృత్వం, ఈ ద్రష్టృత్వం ఇవన్నీ కూడా నిత్యంగా ఆత్మయందు కనుక నువ్వు అంగీకరిస్తే అప్పుడు ప్రత్యక్ష విరుద్ధ యుగపద్ జ్ఞానోత్పత్తి, ప్రత్యక్షంగా మనకు యుగపత్ జ్ఞానం కలగటం లేదనేది అనుభవ సిద్ధం అంటే ఈ భ్రాంతిని కొంచెం విచారించినప్పుడు ప్రత్యక్షంగా అన్ని జ్ఞానాలు ఒక్క ఉదుటున కలగటం లేదనే తెలుస్తా ఉంది. ఏకాగ్రంగా మనం ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు, రైట్, చక్షురింద్రియం ద్వారా ఒక విషయాన్ని ఈ కర్మకారులు ఏదైనా క్రియ చేస్తున్నప్పుడు, కార్మికులు ఏదైనా క్రియ చేస్తున్నప్పుడు ఈ చేపలు పట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా క్రియలు ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నప్పుడు మిగిలిన విషయాలు తెలియటం లేదు. అందరికీ అనుభవానికి వస్తుంది. ఇది ఏకాగ్రంగా ఒక పని చేస్తున్నప్పుడు పక్కనే ఉండి పిలుస్తున్నవాడు వినిపించకపోవడం అనేటువంటిది అందరికీ అనుభవంలోకి వస్తూ ఉంది. కాబట్టి యుగపత్ ఇంద్రియాలు కనుక ఏకకాలంలో స్వతంత్రంగా అవి పనిచేస్తున్నాయి అన్నట్లయితే ఈ అన్ని జ్ఞానాలు మనకు ఏకకాలంలో కలగాలి. ఆత్మయందు యుగపత్ జ్ఞాన ప్రవృత్తి కనుక ఉంటే శ్రోత్రేంద్రియం ద్వారా కలిగే శబ్ద జ్ఞానం నువ్వు ఎంత ఏకాగ్రంగా ఉన్నా ఆ ఏకాగ్రత ఆ ఇంద్రియానికి సంబంధించింది కదా. మిగిలిన ఈ రెండో ఇంద్రియం ఏం చేస్తుంది? అది స్వతంత్రంగా ఖాళీగానే ఉంది, దాని పని చేసుకొని అని. ఆ విధంగా యుగపత్ జ్ఞానం కనుక కలిగేటట్లయితే మనకందరికీ అన్ని జ్ఞానాలు అన్ని వేళలా కలుగుతూ ఉండాలి. అలా అనుభవం లేదు, అందుకని ప్రత్యక్ష విరుద్ధం. అందుకని అందరి అనుభవమే ఇది. అన్ని ఇంద్రియాలు ఒక్క ఉదుటున స్వతంత్రంగా వేరువేరుగా పనిచేయడం లేదనేది అందరి అనుభవం. కాబట్టి ప్రత్యక్ష విరుద్ధ యుగపద్ జ్ఞానోత్పత్తి. ఆ నిత్య శ్రోతృత్వాన్ని నువ్వు అంగీకరిస్తే శ్రోతృత్వం నిత్యంగా ఉండాలి, ద్రష్టృత్వం అది నిత్యంగా ఉండాలి, మంత్రత్వం అది నిత్యంగా ఉండాలి. అన్ని ఇంద్రియాలు స్వతంత్రంగా ఏకకాలంలో పనిచేస్తున్నాయి. అటువంటప్పుడు ప్రత్యక్ష విరుద్ధమైనటువంటి యుగపద్ జ్ఞానం ఒకటి. రెండవది అజ్ఞానం లేకుండా ఉండాలి. అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది?
చక్షురింద్రియం ప్రతి సమయంలో తెలుసుకుంటూనే ఉంది అది. కాబట్టి అజ్ఞానం తెలుసుకోకపోవడం అనేది లేనే లేదు. అజ్ఞానాభావ చ ఆత్మన కల్పితస్య, ఆత్మయందు అజ్ఞానము లేకపోవడం అనేది, కానీ అది అజ్ఞానం ఉందని తెలుస్తానే ఉంది. రూపజ్ఞానం కానీ, రసజ్ఞానం కానీ, గంధజ్ఞానం కానీ నాకు ఈ కాలంలో ఇక్కడ కలగటం లేదనే అజ్ఞానం తెలుస్తా ఉంది, జ్ఞానాభావం కలుగుతా ఉంది, జ్ఞానాభావ అనుభూతి కలుగుతా ఉంది. కాబట్టి ఈ రెండు దోషాలు వస్తాయి. ఆత్మయందు అజ్ఞానాభావము, యుగపత్ జ్ఞానోత్పత్తి అనే రెండు దోషాలు, రెండు అనిష్టం, ప్రత్యక్ష విరుద్ధాలవి. ఇది ఈ రెండు దోషాలు, వీటికి సమాధానం చెప్తున్నారు. న ఉభయ దోషోత్పత్తి, ఉభయ దోషోపపత్తి. ఈ రెండు దోషాలకు ఉపపత్తి, న ఉభయ దోష ఉపపత్తి. ఈ రెండు దోషాలకి అవకాశం లేదు ఇక్కడ. ఆత్మనః శృత్యాది శ్రోతృత్వాది ధర్మవత్వ, శృత్యాది శ్రోతృత్వాది ధర్మవత్వ శృతేః. శృత్యాది పదం చేత శృతి, దృష్టి ఇత్యాదులు తీసుకోవాలి. శ్రోతృత్వాది చేత శ్రోతృత్వం, ద్రష్టృత్వం ఇత్యాది ధర్మాలు తీసుకొని శృతే శ్రోత, మతేర్మంత, ఆ విధంగా శృతి యొక్క శ్రోత అంటే శ్రవణేంద్రియము శృతి చేస్తూ ఉండగా ఆ శ్రవణం శబ్దం ఏదైతే తెలుస్తూ ఉంటే దాన్ని తెలుసుకునేటువంటి, దాన్ని వినేటువంటి, చక్షురేంద్రియం ద్వారా ఏ రూపజ్ఞానం అయితే కలుగుతూ ఉందో ఆ రూపజ్ఞానాన్ని దర్శించేటువంటి ద్రష్ట. ఆ విధంగా ఆత్మనః శృత్యాది శ్రోతృత్వాది ధర్మవత్వ శృతేః. ఇంతకుముందు కూడా చూసాం కదా మనం ఆ శృతి వాక్యము, నహి శ్రోతు శృతే విపరలోపో విద్యతే. ఆ విధంగా నహి శృతేః శ్రోతు విపరలోప న విద్యతే. శృతి శ్రవణం ఏదైతే జరుగుతుందో దానిని వినేటువంటి అని, ఆ విధంగా శృత్యాది శ్రోతృత్వాది ధర్మవత్వం శృతి చెప్తా ఉంది ఆత్మయందు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏదైతే అంటున్నావో ప్రత్యక్ష విరుద్ధంగా యుగపద్ జ్ఞానోత్పత్తి, అది ప్రత్యక్ష విరుద్ధమని అలా ఏం లేదు. ఇక్కడ ఈ దోషాలు లేవు, ఎందుకంటే ఆత్మయందు నిత్య ధర్మాలను ప్రతిపాదిస్తా ఉంది. రైట్, ఆత్మయందు. ఇక అనుభవం వస్తున్నప్పుడు మన లోకంలో మనం కలిగే యుగపది జ్ఞానం కలగకపోవడం అనే అనుభవం ఏదైతే ఉందో అది ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొంది తద్వారా ఏ జ్ఞానం అయితే కలుగుతుందో అది అనిత్య జ్ఞానమే. ఆ అనిత్య జ్ఞానాన్ని ఆత్మయందు ఆరోపించడం చేత ఈ విధంగా యుగపద్ జ్ఞానం కలగటం లేదు, లేదా ఆ అజ్ఞానం యొక్క అనుభూతి, ఇవన్నీ ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి. వాస్తవానికి ఆత్మయందు అజ్ఞానం లేనే లేదు. రైట్. సో పూర్వపక్షం చెప్పాడు, యుగపత్ జ్ఞానోత్పత్తి అజ్ఞాన అభావ. అజ్ఞాన అభావం ఆత్మయందు ఇష్టమే, అది అనిష్టం ఎలా అవుతుంది? ఆత్మయందు అజ్ఞానం లేదు, కానీ అజ్ఞాన అనుభూతి లోకంలో కలుగుతా ఉందా లేదా? కలుగుతా ఉంది. అజ్ఞాన అనుభూతి కలుగుతా ఉంది. ఇది ఆత్మ యొక్క పారమార్థికంగా ఆత్మ యొక్క ధర్మం కాదు, ఔపాధికంగా కలిగినటువంటి ధర్మం. సో ఔపాధికంగా కలిగినటువంటి ధర్మాలని పారమార్థిక ధర్మాలుగా గ్రహించడం ఇది భ్రాంతి. ఆ విధంగా భ్రాంతి ద్వారానే ఈ దోషం, కానీ వాస్తవంగా ఈ దోషం లేదు. కాబట్టి ఉభయదోషానామపి న ఉభయదోషయోహో, ఈ రెండు దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి కూడా అవకాశం లేదు ఇక్కడ అని. ఈ అనిత్య ధర్మాలు, అనిత్య జ్ఞానం ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు. అనిత్య జ్ఞానం ముందు నిత్య జ్ఞానం శృతి ద్వారా సిద్ధమవుతా ఉంది ఆత్మయందు. అయితే ఈ అనిత్య జ్ఞాన అనుభవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు. ఆ అనిత్య జ్ఞానం యొక్క అనుభవం ఔపాధికము, అది నీ స్వరూపం కాదు అని తెలియజేయడం శృతి తాత్పర్యం. కాబట్టి ఈ నిత్య శ్రోతృత్వాది ధర్మాలని చెప్తా ఉంది. ఈ అనిత్య జ్ఞానాలు, ఈ అజ్ఞానము, దీన్ని కలిగి ఉండడము, ఈ మార్పులు, ఈ వికారాలు, ఇవి నీ స్వభావము కాదు అని తెలియజేయడమే తాత్పర్యం. కాబట్టి ఆ విధంగా పారమార్థిక గుణాలను ఉపదేశిస్తాం ఇక్కడ. సో అనిత్య గుణాలు ఎక్కడి నుంచి? అనిత్యానాం మూర్తానాం చ చక్షురాదీనాం దృష్ట్యాది అనిత్యం ఏవ సంయోగ వియోగ ధర్మిణాం. అనిత్యానాం మూర్తానాం సంయోగ వియోగ ధర్మిణాం చక్షురాదీనాం. అవన్నీ కూడా చక్షురాది ఇంద్రియాల యొక్క ధర్మాలు, చక్షురాది ఇంద్రియాలు విశేషణాలు. ఈ చక్షురాది ఇంద్రియాలు అనిత్యాలు, ఉత్పత్తి నాశాలు కలిగినటువంటివి. తర్వాత మూర్తము అంటే పరిమాణము, పరిచ్ఛిన్న పరిమాణం కలిగినటువంటివి, క్రియలు కలిగినటువంటివి. మూర్తము అంటున్నప్పుడు ఒక ఆకృతి,
ఆకృతి రూపము కలిగినటువంటి దాన్ని మూర్తం అని చెప్పుకోవచ్చు. లేదా క్రియావత్వం, మూర్తత్వం, క్రియ కదలికలు ఇత్యాది క్రియలు ఇక్కడ ఉండడం, అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇత్యాది క్రియలు దేంట్లో అయితే ఉన్నాయో దాన్ని మూర్తంగా చెప్పుకోవచ్చు. సో అటువంటి మూర్తమైనటువంటివి చక్షురాది ఇంద్రియాలు. అదేవిధంగా సంయోగ వియోగ ధర్మిణం, సంయోగము వియోగము అనే ధర్మాలు కలిగినటువంటి ధర్మము అంటే గుణక్రియ ఇత్యాదులు ధర్మాలని. ఆ ధర్మాలు దేంట్లో ఉంటాయో దాన్ని ధర్మి అని, రైట్? ధర్మధర్మి సంబంధం. చక్షురాది ఇంద్రియాలు ధర్మి, వీటిలో సంయోగము వియోగము ఇత్యాది ధర్మాలు ఉంటుంది. సంయోగ వియోగ ధర్మిణ, విషయాలతో కలుస్తాయి, ఆ తర్వాత విషయాల నుంచి విడిపోతుంటాయి. ఘటాది ద్రవ్యాలతోనూ రూపాది నీలపీతాది రూపాలతోనూ చక్షురేంద్రియం యొక్క సంబంధం, తర్వాత విడిపోవడం. ఆ విధంగా సంయోగ వియోగ ధర్మి. వీటి యొక్క దృష్ట్యాది జ్ఞానం ఏదైతే, వాటి యొక్క దృష్టి, చక్షురేంద్రియానికి దృష్టి, శ్రోత్రేంద్రియానికి శృతి, ఘ్రాణేంద్రియానికి జిఘ్రణం ఇత్యాది ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనిత్యం అవుతుంది. ఇవి అనిత్యమే. దృష్ట్యాది ధర్మాలన్నీ అనిత్యంగానే చెప్పుకుంటాము. లేదా దృష్ట్యాది జ్ఞానాలు, దృష్టిమతి విజ్ఞాతి అని జ్ఞానం, ఈ జ్ఞానాలు అనిత్యమే. కానీ అవి చక్షురాది ఇంద్రియాల ద్వారా ఉత్పన్నమవుతున్నాయి. అంతఃకరణంలో, బుద్ధిలో ఉత్పన్నమవుతున్నాయి. ఆ ఉత్పన్నమయ్యే ఆ జ్ఞానాలను అనిత్యం అని చెప్పుకుంటాము. వాటికి ఆత్మకు సంబంధం ఏముంది? వాటిని ఆత్మలో తీసుకొచ్చి పెట్టడమే అది అక్కడే శృతి ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఆత్మధర్మాలు కానే కావు, ఆత్మకు సంబంధం లేదు ఆ ధర్మాలతో. అనిత్య ఈ జ్ఞానాలన్నీ మనస్సులో ఉత్పన్నమవుతుంది, రైట్? ఈ విధంగా సంయోగ వియోగ ధర్మిలైనటువంటి చక్షురాదుల ద్వారా కలిగే జ్ఞానాలైతే అనిత్యాలే. యథా అగ్నేహి జ్వలనం తృణాది సంయోగజత్వా తద్వత్. అగ్నేహి జ్వలనం, అగ్ని ప్రకాశక స్వరూపము అది. కానీ అగ్ని మండించడం, కాల్చడం అనేటువంటి క్రియ. జ్వలనం అంటే కాల్చడం కదా, తగలబెట్టడం, కాల్చడం. అది ఎప్పుడు తగలబెడుతుంది? విషయ సంపర్కం కలిగినప్పుడే కదా. అగ్ని ఎక్కడ ప్రకటమైనా అది ప్రకాశకంగానే ఉంటుంది, ఉష్ణత్వాన్ని కలిగి ఉంటుంది, అది దాని స్వభావం. కానీ ఈ తగలబెట్టడం, కాల్చడం అనేటువంటి క్రియ, జ్వలనం ఏదైతే ఉందో అది తృణాది సంయోగం. అగ్ని జ్వలిస్తుంది, కాలుస్తుంది అనేది తృణాది, ఈ ఎండుగడ్డి కర్రలు వీటి యొక్క సంబంధం కలిగినప్పుడు వాటిని కాలుస్తుంది. ఆ విధంగా అగ్నేర్జ్వలనం తృణాది సంయోగజత్వాత్ తద్వత్. ఆ విధంగా అది తృణాది సంయోగం ద్వారా ఉత్పన్నమవుతా ఉంది. జ్వలనం నిత్యం కాదు కదా. అదేవిధంగా చక్షురాది ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి ఈ దర్శన జ్ఞానం, రూపజ్ఞానం, రసజ్ఞానం ఇత్యాది జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనిత్యాలే, ఉత్పన్నమవుతున్నాయి సంయోగం ద్వారా. ఇంద్రియ విషయ సన్నికర్ష, ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం అని నైయాయికులు చెప్తున్నారు. దాన్ని కొంతవరకు మనం అంగీకరిస్తాం. ఇంద్రియానికి విషయానికి సంబంధం ఉండాలి, సంబంధం ఉన్నప్పుడు జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైంది కాబట్టి అది అనిత్యమే. అది మనస్సుకు సంబంధించినటువంటిది, ఆత్మధర్మం కాదు. కానీ ఆత్మ సన్నిధిలో, బుద్ధిలో, మనస్సులో, చక్షురాది ఇంద్రియాలలో ఆ సామర్థ్యం కలుగుతా ఉంది, విషయ ప్రకాశన సామర్థ్యం కలుగుతా ఉంది. ఆ విషయ ప్రకాశన సామర్థ్యం ఆ చక్షురాది ఇంద్రియాలకు ఏదైతే ఇస్తుందో ఆ ఆత్మయందు ఆ సామర్థ్యం నిత్యంగా ఉంటుంది. అదే సామర్థ్యం చక్షురింద్రియం ద్వారా ద్రష్టృత్వం అవుతా ఉంది. అదే సామర్థ్యం ఆత్మయందు ఉన్నటువంటి ప్రకాశకత్వం సామర్థ్యం, విషయాలను తెలియజేసేటువంటి సామర్థ్యం, ఆ స్వభావం అది శ్రోత్రేంద్రియంలో ప్రతిఫలిస్తా ఉంది, శబ్దాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యం అది ఆత్మయందు ఉన్న సామర్థ్యమే. ప్రకాశకత్వం ఆత్మకు సంబంధించినటువంటిది. శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని ప్రకాశింపజేస్తా ఉంది. ప్రకాశింపబడే విషయం మారింది. చక్షురేంద్రియం ద్వారా రూపం ప్రకాశింపబడతా ఉంది, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దం ప్రకాశింపబడతా ఉంది. ఈ రెండింటిలో ప్రకాశింపజేయడం అనే స్వభావం ఏదైతే ఉందో అది ఆత్మకు సంబంధించినటువంటిది. అందులో విశేషం రూపము, శబ్దము అనే విశేషాలు కలపడం, ఆ విశేషాలకు ఈ ప్రకాశకత్వ ధర్మానికి సంబంధం చక్షురాది ఇంద్రియాల ద్వారా. కాబట్టి చక్షురాది ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి విశేష జ్ఞానాన్ని అనిత్యంగా చెప్పచ్చు. కానీ వాటిలో ఆ ఇంద్రియాలన్నింటిలో కూడా ప్రకాశకత్వం సామర్థ్యం ఏదైతే ఉందో అది ఆత్మకు సంబంధించినటువంటిది, అది నిత్యం అని. ఈ విధంగా రెండింటిలో నిత్య అనిత్య విభాగాలు ఈ విధంగా చెప్తున్నప్పుడు ఎటువంటి విరోధం లేదు.
లోకంలో కలిగే అనుభవాలకి విరోధం లేదు, శృతి చెప్పే శృతి తాత్పర్యానికి విరోధం లేదు. కేవలం విరోధం ఎక్కడ కలుగుతా ఉంది? ఈ అనిత్య ధర్మాలను ఆత్మయందు ఆరోపించడంలో విరోధం కలుగుతాం. అది భ్రాంతి. ఈ ఈ అనిత్య జ్ఞానం అనేటువంటి ఈ ధర్మాలు అంతఃకరణానికి చెందినవై ఉండి వాటిని ఆత్మయందు ఆరోపించడం అనేది భ్రాంతి, అజ్ఞాన కార్యం అది. రైట్. యథా అగ్నేహ జ్వలనం తృణాది సంయోగజత్వాత్ తద్వత్. ఈ విధంగా అగ్ని సంయోగ వియోగ ధర్మి. ఏ విధంగా అయితే చక్షురాది ఇంద్రియాలు సంయోగ వియోగ ధర్మి అని చెప్పుకున్నామో, చక్షురాది ఇంద్రియాలను అగ్ని కూడా తృణాదులతో సంయోగం కలుగుతుంది. ఆ సగం కాలిన గడ్డిని ఆర్పేసి పక్కకు తీసుకువెళ్తే మండడం అనేది ఆగిపోతుంది. కాబట్టి సంయోగ ధర్మం వియోగ ధర్మం రెండు ఉన్నాయి అగ్నిలో. ఇదే విధంగా ఏ విధంగా అయితే చక్షురాది ఇంద్రియాలు అనిత్యాలు, అదే విధంగా అగ్ని కూడా అనిత్యమే. మనం లైటరో లేకుంటే ఈ అగ్గిపెట్టెతోనూ అగ్నిని పుట్టిస్తున్నాం, మళ్ళీ ఆర్పేస్తున్నాం. చక్షురాది ఇంద్రియాల లాగానే అవి కూడా అనిత్యాలే, మూర్తాలే, పరిచ్ఛిన్న పరిమాణం కలిగినవి అవి కూడా. సో ఆ విధంగా అగ్ని ఇత్యాదులు. సో ఆ విధంగా అగ్ని వలె ఈ ఇంద్రియాలు కూడా. అక్కడ ఏ విధంగా అయితే మనం ఉత్పత్తి నాశాలను అంగీకరిస్తున్నామో, పరిచ్ఛిన్నతను ఇత్యాది అంగీకరిస్తున్నామో, సంయోగ వియోగ ధర్మాలను అంగీకరిస్తున్నామో, అదే విధంగా ఇంద్రియాలు. కానీ ఆత్మ వీటికి విరుద్ధంగా ఉంది. నతు నిత్యస్య. చక్షురాదులు అనిత్యాలు, అగ్ని అనిత్యం, ఆత్మ నిత్యం. నిత్యస్య అమూర్తస్య. వాటికి విరుద్ధంగా ఇది అమూర్తం. చక్షురాదీంద్రియాలు మూర్తాలు. అమూర్తస్య అసంయోగ విభాగ ధర్మిణ. సంయోగము విభాగము అనే ధర్మాలు లేనటువంటిది ఆత్మ. నైయాయికులు ఆత్మని ఒక ద్రవ్యంగా ప్రతిపాదించారు. ద్రవ్యం ఒక వస్తువు, ఒక కుండ, ఒక పర్వతము, ఒక నది ఇత్యాదులు ఏ విధంగా ద్రవ్యాలై ఉన్నాయో, ఆకాశము ద్రవ్యం, ఆ విధంగా వాటికి సమంగా ఆత్మను ఒక ద్రవ్యంగా చిత్రీకరించారు. ఆత్మను ద్రవ్యంగా చెప్పినప్పుడు ద్రవ్యంలో గుణాలు ఉండాలి. సంయోగము విభాగము ఈ గుణాలు ఇవి నవద్రవ్య వృత్తి, సకల ద్రవ్యాల్లో ఉంటాయి ఇవి. సంయోగం అనేటువంటి గుణం ఇది. సంయోగము విభాగం రెండు గుణాలు ఇవి. పరిమాణము, సంయోగము, విభాగము, సంఖ్య, పృథక్త్వము, ఇవి 5 గుణాలు అన్ని ద్రవ్యాల్లో ఉంటాయి. ఆత్మలో కూడా ఇవన్నీ ఉండాలి. కానీ ఆత్మను వేద శృతి ఒక ద్రవ్యంగా ప్రతిపాదించాల, గుణాలు కలిగినటువంటి ద్రవ్యంగా ప్రతిపాదించాల, నిర్గుణంగానే ప్రతిపాదించాలి. ఏకమేవ అద్వితీయం అని ప్రతిపాదిస్తా ఉంది. ఆ విధంగా సంయోగ విభాగ ధర్మి కాదు ఆత్మ, అసంయోగ విభాగ ధర్మిణ. అటువంటి ఆత్మ యందు సంయోగజ దృష్ట్యాది అనిత్య ధర్మవత్వం న సంభవతి. నా ముందు వచ్చింది కదా, నతు సంభవతి. సంయోగజ దృష్ట్యాది అనిత్య ధర్మవత్వం. సంయోగజ దృష్టి, సంయోగం ద్వారా ఉత్పన్నమైనటువంటి సంయోగజం, సంయోగార్జాతం. సంయోగజ దృష్టి, శృతి, మతి, విజ్ఞాతి ఇవన్నీ కూడా అనిత్యాలు. ఈ అనిత్య ధర్మాలు సంయోగం ద్వారా ఉత్పన్నమవుతుంది. ఆత్మలో సంయోగ ధర్మం ఏమీ లేదు. సంయోగం అనే సంబంధం చెప్పుకున్నాం కదా, సంబంధము రెండింటిలో ఉండాలి. ఆత్మకు రెండవ వస్తువుకి. రెండవ వస్తువు ఎక్కడుంది? ఇక్కడ ఆత్మను అద్వితీయంగా ప్రతిపాదిస్తున్నప్పుడు, అంతేకాకుండా ఆత్మను అసంగంగా కూడా ప్రతిపాదిస్తున్నారు. అసంగోహి అయం పురుష. ఈ పరమాత్మ స్వరూపము ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి ఈ ఆత్మస్వరూపము అసంగం అని చెప్తున్నారు. శృతి అసంగం అని చెప్తా ఉంది. అసంగం అంటే సాంగత్యం, సంబంధం రెండవ దాంతో లేదని. అటువంటి అసంగమైనటువంటి ఆత్మలో సంయోగం ఎక్కడి నుంచి? సంయోగజ దృష్టి ఎక్కడి నుంచి? సంయోగజ దృష్టి అనిత్యమే గాని సంయోగజ దృష్టి ఆది అనిత్య ధర్మాలు. కానీ ఆ అనిత్య ధర్మాలు ఆత్మయందు లేవు. అనిత్య ధర్మవత్వం ఆత్మని న సంభవతి. తథాచ శృతి స్పష్టంగా చెప్తా ఉంది. నహి ద్రష్టుర్ దృష్టేర్ విపరిలోపో విద్యతే. రైట్. నహి ద్రష్టుర్ దృష్టేహే. ఇంతకుముందు కూడా నహి శృతురు శృతేహే అని చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా నహి ద్రష్టుర్ దృష్టేర్ విపరిలోపో విద్యతే ఇత్యాద్యాం. నహి శ్రోతు శృతేర్ విపరిలోపో విద్యతే. శ్రోతు శృతేహే, ద్రష్టు దృష్టేహే ఇత్యాది. ద్రష్ట యొక్క దృష్టి, దానికి లోపం లేదు. ద్రష్ట సాక్షి చైతన్యం, సకల విషయాలను ప్రకాశింపజేసేటువంటి సాక్షి చైతన్యం యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశానికి లోపం లేదు. ఆ విధంగా శృతి స్పష్టంగా ఇక్కడ అనిత్య శ్రోతృత్వాది ధర్మాలు ఆత్మయందు లేవని చెప్తా ఉంది.
ఇక్కడ దాకా చూసాము. తర్వాత పూర్వపక్షము ఇక్కడ ఈ విధంగా రెండు దృష్టులను అంగీకరించాల్సి వస్తా ఉంది, నిత్య దృష్టి ఒకటి, అనిత్య దృష్టి ఒకటి అని. ఆ విధంగా అన్ని రెండేసి దృష్టులు, చక్షురేంద్రియం ద్వారా నిత్య దృష్టి, అనిత్య, చక్షురేంద్రియం ద్వారా కలిగే అనిత్య దృష్టి, తర్వాత ఆత్మ యొక్క నిత్య దృష్టి, శ్రోత్రేంద్రియం ద్వారా అనిత్య శృతి, ఆత్మ యొక్క నిత్య శృతి అని ఈ విధంగా అన్ని చోట్ల రెండు రెండు విభాగాలు చేయాల్సి వస్తుంది అని పూర్వపక్షం. ఇది తర్వాత క్లాస్ చూద్దాం.